పాండవులు అవ్వాలి కదా, వాళ్ళే కదా పిరమిడ్ మాస్టర్స్. ఈ కౌరవులందరినీ పాండవులు చేద్దామండి. ఒక్కొక్కరు 5 ఊళ్ళు తీసుకుంటామని ఆన పెట్టండి, ఆన చేయండి, అయిపోయారా లేకపోతే ఐ షూట్ యూ. అలా అన్నమాట. అలా వెళ్దాం, చక్కగా కలిసి వెళ్దాం, పని చేద్దాం. మన అకౌంట్లో పుణ్యం అంతా వేసుకుందామండి. ఎవరి కోసమో కాదు. 5 ఊళ్ళు తీసుకున్నా వాళ్ళని అసలు ఉద్ధరించట్లా. మనం ఎదుగుదలకి ఈ పాటలన్నీ అనమాట. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ చేస్తుంది అసలు వీళ్ళందరినీ, మిమ్మల్ని, వీళ్ళని ఉద్ధరించడమే కాదండి, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి తపన పడుతున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ భూమాతకి సహస్ర కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. పత్రిజీ పీపీజే జగత్కి నేను ఇవ్వగలిగినందుకు, ఈ ల్యాండ్ ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తున్నందుకు మా అందరి సహాయ సహకారాలతో, దానిలో నేను కూడా ఇంత అన్నదన్నమాట. మీ అందరికీ ఈరోజు చక్కగా కైలాసపురి నుండి, ఎక్కడెక్కడో నుండి మదన మేడం వచ్చారు. నా ఫ్యాన్, ఆవిడ ఫ్యాన్ని నేను అనమాట. చాలా అద్భుతంగా సేవలు అందిస్తారు. ఫస్ట్ నుండి నాకు స్టూడెంట్ ప్రాజెక్ట్ చేసినప్పటి నుండి తెలుసు అనమాట. నిరంతరం చేస్తూనే ఉంటారు. రిటైర్డ్ హెచ్ఎం అన్నమాట. సో పాపం వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వెళ్ళాలన్నా కూడా పోస్ట్పోన్ చేసుకుని నిన్న వాళ్ళని పంపించి మన కోసం ఇవాళ నా కోసం ఇక్కడికి వచ్చారు, తన కోసం నా కోసం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆత్మీయ ఆహ్వానం మరోసారి. మనం మరి ఏది శ్రీనివాస్ గారు, ఏది మొన్నగనూరు జ్యోతి మేడం వాళ్ళ నీకు ఏది వెళ్ళిపోయారా? రాజుగారు వాట్ అబౌట్ ద అది న్యూస్ చెప్దానికి నోనా లేట్ అవుతుందా? ఫోన్లే, అప్పుడైనా వస్తే వస్తారు, జాయిన్ అవుతారు. మనమైతే కంటిన్యూ చేసుకోవచ్చు కదా. రైట్. మనకి ఎమ్మెల్యే గారిని మనం ఆహ్వానించడం జరిగిందండి. రాజుగారు కూడా ధ్యాని ఎమ్మెల్యే గన్మ్యాన్ అనమాట. ఆయన ఆ సార్ ద్వారానే మొన్న వెళ్ళి ఇన్వైట్ చేశాము. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆయన క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంది మన ఇంటి దగ్గరలో. వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. మనకు వస్తానని చెప్పారు. మ్యాక్సిమం ట్రై చేస్తానమ్మా అని పిఎని కూడా రాసుకోమన్నారు అపాయింట్మెంట్. అది కొంచెం సర్పంచ్లు ఎలక్షన్లు కదా, గెలిచిన వాళ్ళందరూ వచ్చారట. ఆ షెడ్యూల్ వాళ్ళతో బిజీ ఉన్నారట. వస్తే మనకి ఎప్పటికప్పుడు జాయిన్ అవుతారు వస్తే. కాబట్టి ఉన్నారు కాబట్టి మనం ఇన్వైట్ చేసుకున్నాము. ఈ లొకాలిటీ కాబట్టి అవకాశం వచ్చింది. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం భూమి పూజ స్టార్ట్ చేసుకుందామా? ఓకేనా? ఓకే. అందరికీ, అన్ని జిల్లాల వాళ్ళకి, అన్ని రాష్ట్రాల వాళ్ళకి, ఇక్కడ ఉన్న ధ్యాన మిత్రులు ప్రతి ఒక్కరికి, ట్రస్టీస్కి పేరు పేరున, రాజకుమారి మేడము, మన నాయుడు గారు, రత్నకుమారి మేడము, శివాజీ గారు, తర్వాత ప్రతాప్ గారు, మన పవన్జీ, మన ప్రభావతి మేడం ఏరి డియర్ ప్రభావతి గారు జమ్మల మడుగు కడప నుండి వచ్చారు. పవన్జీ నెల్లూరు రెబల్ అనమాట. తగ్గేదిలే. మళ్ళీ మా మూర్తి గారు ఒకసారి గట్టి క్లాస్ పెట్టండి. అద్భుతమైన అకౌంట్ మాస్టర్. నాకు చక్కగా అకౌంట్స్ మనకి సబ్మిట్ చేస్తూ ఉంటారండి ప్రతి నెల. ఆయన మాటల్లోనే విందాము. అయిపోయిన తర్వాత భూమి పూజ. అందరూ మాట్లాడేవాళ్ళు మీ సందేశాలు ఇవ్వండి. డొనేషన్లు ఎవరు ఇచ్చారో కూడా అదంతా చెప్తాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం భూమి పూజ చేసుకుందాం. కోకోనట్స్ భూమికి కృతజ్ఞత చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఓకేనండి, అందరూ అక్కడ భూమి పూజ చేసాక కూర్చుందాం మళ్ళీ. నన్ను అనంతపురం హనుమంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రవి గారు, మునగనూరు ప్రొఫెసర్, మన వాసు గారు,
విజ్ఞాన్ కాలేజ్ ప్రొఫెసర్ గారు, సీతామహాలక్ష్మి గారు మా లీడర్, ఒంగోలు సుకుమార్ గారు, నాయుడు గారు మా పార్ట్నర్ ట్రస్టీ గారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆహ్వాన్ శ్రీనివాస్ గారు, రాజు గారు, రండి అందరూ. బాబు కిషోర్ బాబు రా, దివ్య, రామకృష్ణ రాజు గారు, శివ శ్రీకాకుళం, తర్వాత ఈస్ట్ గోదావరి సూరారెడ్డి గారు, మళ్ళీ అబ్బూరి గారు గుంటూరు, వీళ్ళందరూ కూడా ట్రస్టీస్ అండి. పద్మ గారు, బుచ్చి పద్మ మేడం, ప్లీజ్ వెల్కమ్. అందరికి పేరు పేరున సంకల్పం ధ్యానం చేసిన ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఒకసారి అభినందించుకున్నాం. మోక్షధాం పిరమిడ్ లో చేశారు. ఓకే, చుట్టూరు తాడిపర్తి లక్ష్మమ్మ ఫోటోస్ ఇప్పుడు మనం ఎక్కడైతే భూమి పూజ చేస్తున్నామో అక్కడే పిరమిడ్ వస్తుంది. మరి ఇక్కడ ఈరోజు పత్రిజీ పిరమిడ్ జగత్ ధ్యాన ఆశ్రమం నిర్మాణంలో భాగంగా మరి ఈరోజు మనం భూమి పూజ చేసుకుంటున్నాం. ఆ భూమాతకి ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు, గట్టిగా చెప్పండి భూమాతకి, ఆ పడమ తల్లికి. మరి మరో అద్భుతమైన శక్తిని భూమికి అందిస్తున్నాం. నిఖిల్ రాలేదు, నిఖిల్ ఈ రోజు మనం భూమి పూజ చేసుకుంటున్నాం. మీరు కోరుకుంటున్నారు మిమ్మల్ని, ఎవరైనా పర్లేదు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. నవధాన్యాలు అందరికీ అందించండి అమ్మా. నవధాన్యాలు, పసుపు, కుంకుమ అందరూ వేయాలి. కొబ్బరికాయలు అందరూ కొట్టండి. ब्रह्मर्षि पत्र महाराज के ब्रह्मर्षि पत्र महाराज के ब्रह्मर्षि पत्र महाराज के पिरामिड जगत के पिरामिड जगत के पिरामिड जगत के पिरामिड जगत के ब्रह्मर्षि पत्र महाराज के ब्रह्मर्षि पत्र महाराज के ब्रह्मर्षि पत्र महाराज के मेगा शाकाहार पिरामिड जगत निर्माणानिके मेगा शाकाहार पिरामिड जगत निर्माणानिके ब्रह्मर्षि पत्री महाराज के
కొట్టేసిన వెనక్కి వెళ్ళండి. కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేసి పసుపు కుంకుమ వేయండి అమ్మా. పసుపు కుంకుమ నవధాన్యాలు వేసి కొబ్బరికాయ కొట్టేసిన వాళ్ళు కుర్చీలో కూర్చోండి. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. పత్రిజీ పిరమిడ్ పత్రిజీ పిరమిడ్ జగత్ కి, పత్రిజీ పిరమిడ్ జగత్ కి. మన నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి కొట్టిన వాళ్ళు బయటకు వచ్చేయండి. అద్భుతం అద్భుతం. మరి ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని సంకల్పన శోభా మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొడతా. మన అందరికీ నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కొరకాయ కొట్టి కొట్టిన వాళ్ళందరూ బయటకు వచ్చండి అమ్మా. వేరే వాళ్ళకి దారి ఇవ్వండి. కొబ్బరికాయ కొట్టేసిన వాళ్ళు బయటకు వస్తే వేరే వాళ్ళు కొడతారు. నరేంద్ర గారు, తిరుపతి నరేంద్ర గారు, మీరు కొంచెం పట్టణండి, కొద్దిగా దారి ఉంది. నరేంద్ర గారు ఒక కొబ్బరికాయ కొట్టేసిన వాళ్ళు పట్టణమ్మా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ పత్రిజీ మహాసంకల్పానికి నేను సైతం అంటూ నడుము బిగించిన అందరూ కూడా వెంకాయ కొట్టిన వాళ్ళు పసుపు కుంకుమ వేయండి భూమిలో. వెంకాయ కొట్టిన వాళ్ళు పసుపు కుంకుమ భూమికి వేయండి. భూమికి వేసి దండం పెట్టుకోండి. ఇదంతా వేయాల పసుపు కుంకుమ. సార్ కొంచెం సార్ కొంచెం పక్క చేయండి. సూపర్. నవధాన్యాలు వేయండి, పసుపు వేసి దండం ఇక్కడ వేయండి. ఇదంతా వేయండి, ఇదంతా భూమే వేయండి. పిరమిడ్ పైన వేయండి. ఎత్తుకోవచ్చు. అది ఇంకోటి. వెరీ గుడ్. ఓకే, టెంకాయ ఉందా? అయిపోయినాయి తనకు లేదు. అటు పక్క టెంకాయలా అయిపోయి పసుపు కుంకుమ వేసేయండి అంతే. ఇది సరిగ్గా పాలు ఏది ఆడది కొట్టేయండి. కొట్టాలంటే పగిలింది. కొట్టండి, కొట్టండి. రావడం లేదు.
ప్లీజ్ మాస్టర్స్ అందరూ దయచేసి మీ కుర్చీలలో మీరు కూర్చోండి. అందరూ ఆడ ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ రావాలి. మాస్టర్స్ అందరూ కూడా దయచేసి కూర్చోవాలి, మనకి టైం ఎక్కువ లేదు కదా. అందరూ కూర్చోవాలి దయచేసి. వచ్చారా మాస్టర్స్ అందరూ దయచేసి కూర్చోండి, మీ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ప్లీజ్ డౌన్. కూర్చోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి. సార్ అలా ఉండండి ఒకసారి. మీరే రామచంద్ర గారు కొంచెం ముందుకు రండి. ఓకే మాస్టర్స్ దయచేసి అందరూ కూర్చోవాలి. సైలెంట్ గా అందరం మెడిటేషన్ లో కూర్చున్నాం. 2 నిమిషాలు ఎవరు మాట్లాడకండి. బ్లూటూత్ ఎవరు కనెక్ట్ చేశారు? అభి అమ్మా ఇంకా ఎవరైనా నవధాన్యాలు పసుపు కుంకుమ త్వరగా వచ్చేస్తే అది ఎక్కడ ఉంది? ఓకే అందరికి జాగ్రత్త అమ్మా, అందరూ ఒకసారి చదువుకుందాం. మళ్ళీ కాలాతీతం అవుతుంది కాబట్టి ఒక్క 5 minutes మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. అద్భుతంగా భూమి పూజ జరిగింది. ఒక 5 నిమిషాలు ఎనర్జీ ఇద్దాం. మనం అద్భుత ఎనర్జీ ఇద్దామండి. దయచేసి అందరూ కూర్చుందాం. 5 minutes అద్భుతమైన ఈ సంకల్పంతో ధ్యానం చేద్దాం. దయచేసి ఎవ్వరూ మాట్లాడద్దు. ఒక్క 5 నిమిషాలు ధ్యాన స్థితిలోనికి వెళ్ళిపోదాం. అద్భుతంగా భూమి పూజ జరిగింది. ఎనర్జీ ఇద్దాం, భూమాతకి ఎనర్జీ ఇద్దాం. స్పెట్స్ తీసేయండి. ఒక్క 5 minutes, లాస్ట్ 5 minutes భూమాతకి శక్తిని ఇద్దాం. మై డియర్ ఫ్రెండ్స్,
అద్భుతంగా మనసులో సంకల్పం చెప్పుకుందాం. భూమాత ఉన్నతికి, భూమాత ఆనందానికి, భూలోకం ఉన్నతికి, భూలోకం ఏకత్వానికి, జగత్ ఉన్నతికి, జగత్ ఏకత్వానికి, ప్రకృతి పరిరక్షణకు, ప్రకృతి పరిశుద్ధతకు మన గురువు గారైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారి సంకల్పం మేర ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యంలో భాగంగా పీపీజే పత్రిజీ పిరమిడ్ జగత్ ధ్యాన ఆశ్రమం అద్భుతంగా నిర్మాణం గావిస్తున్న ప్రతి ఒక్కరికి, హాస్టల్ మాస్టర్స్కి, దేవాది దేవతలకు, పరమయోగుల పరంపరకి, శంబాలా గురువులకు, మహోత్తర బాబాజీ వారికి, సదానంద యోగి గురువులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం తీసుకున్న ఈ ఎనర్జీని భూమాతకు పంపిద్దాం. పూర్తిగా, శాశ్వతంగా, అద్భుతంగా. భూమాత ఆనందించింది, భూమాత శాంతించింది. ఎన్నో పిరమిడ్లు రావాలని, ప్రతి మీద పిరమిడ్ రావాలని అద్భుతంగా ఒక సంకల్పం పెట్టుకుంటున్నాం. లాస్ట్ 2 minutes మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 1 minute. Thirty seconds, 20 seconds, 10 seconds, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా మీ రెండు చేతి వేళ్ళు విడదీసి మీ కన్నప్పల మీద పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 5 seconds అలానే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు తీస్తూ మీ అరచేతులను చూస్తూ నిదానంగా కళ్ళు తెరద్దాం. ఈ అద్భుతమైన సంకల్ప ధ్యానాన్ని గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఇంకా ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ, శోభా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. హాయ్ ఫ్రెండ్స్, మనం అందరూ వచ్చి సందేశాలు ఇద్దరు కానీ ఏమి చెప్పాలనుకుంటుంది, ఏం మాట్లాడాలంటే బట్ 2 minutes, ఎందుకంటే టైం అప్ కదా. మళ్ళీ లంచ్ చేసుకొని మళ్ళీ అటు వెళ్ళే వాళ్ళు కైలాసపురి, ఇటు వెళ్ళే వాళ్ళు రైల్వే స్టేషన్స్ కదా. సో ఫ్రెండ్స్, చక్కగా అందరూ ఇంత ఓపిక చేసుకొని అద్భుతంగా వచ్చినందుకు మరోసారి ఆత్మ ప్రణామాలు అందరికీ కూడా పేరు పేరున. ఇప్పుడు మనం ఈ నెల కల్లాడ బసిరెడ్డి గారు నారాయణపురం ఆత్మారామ పిరమిడ్కి 50,000 ఇచ్చినట్టే అని పెట్టేశాను గ్రూప్లో. వాళ్ళు ఈరోజు వచ్చి చెక్ తీసుకుంటాం అన్నారనమాట. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన మూర్తి గారి చేతుల మీదుగా వాళ్ళకి చెక్ అందించవలసిందిగా ప్రార్థన. మీ పేరు, ఊరు చెప్పండి. మీరు పిరమిడ్ కట్టింది దానికి పీపీజే ట్రస్ట్ మాదే
అనే విషయాలు కూడా కవర్ అవ్వాలి. వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు కెమెరా ఉమెన్స్ అనమాట, మ్యాన్స్ కాదు, కాబట్టి చాలా జాగ్రత్త చేస్తారు. మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం. నా పేరు వేమిరెడ్డి బస్సిరెడ్డి. మేము నారాయణపురంలో 27 సైజు పిరమిడ్ నిర్మాణం జరుపుకుంటాం. వాడలో సైజు దాకా వచ్చింది. ప్లాట్ వేసుకొని సగం కార్యక్రమం పూర్తి చేయాలి. దానికి మన పీపీజే ట్రస్ట్ వారు 50,000 సహాయంగా అందిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. మీ టీము రమ్మంటే అయిపోయింది. వచ్చిన వాళ్ళు రండి అమ్మా ప్లీజ్. సార్ మరోసారి యాక్షన్. త్వరగా రండి, త్వరగా రండి. సమయం రండి మాస్టర్స్, తల్లాడ మాస్టర్స్ ప్లీజ్. పీపీజే ట్రస్ట్కి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పీపీజే ట్రస్ట్ సభ్యులు, మన పీపీజే ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇచ్చాము కాబట్టి. ఓకే, ఎవరికన్నా మరి పీపీజే పిరమిడ్ జగత్ ధ్యాన ఆశ్రమం మరి 1,00,000 పిరమిడ్లు ఆశ్రమాల నిర్మాణంలో భాగంగా మరి ఈరోజు ప్రధాన ఆశ్రమం అలాగే ట్రస్ట్ ఆశ్రమం పాంప్లెట్ ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నగేష్ గారు పాంప్లెట్లు ఇనాగ్రేట్ చేస్తున్నారు. హీఈస్ వన్ ఆఫ్ ద ట్రస్టీ అండి, పీపీజే ట్రస్టీ, హైదరాబాద్. యాక్చువల్లీ కడప నేటివ్ ప్లేస్, కడప బాంబు, జమ్మలమడి గిట, జమ్మలమడి మీది అదే, మాది అదే అని ప్రభాతి గారు టీం లీడర్ ఉన్నారు, మా టీం లీడర్. అవును, కనిపించరు, సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తారు. గ్రేట్ వర్క్ యూనివర్స్కి చేస్తారు. ఇక్కడ నగేష్ గారికి ఒక మాట చెప్పాలి నేను. మేము విద్యార్థి ప్రాజెక్ట్లో టీము, మేము ముగ్గురు ఫైనాన్షియల్ టీము. మా ఉదయలక్ష్మి గారు ఖమ్మం, షీజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రస్టీ పీపీజే. నేను ఈ మాస్టర్ ముగ్గురిమి ఫైనాన్షియల్ పార్ట్నర్స్ అనమాట, బుక్స్ ఇన్వెస్ట్ చేయడానికి. అప్పుడు మేము వెళ్తుంటే కారులో వెళ్ళే వాళ్ళం, 10 మందిని తీసుకొని, 2 కార్లు, నా కారు సార్ కారు, ఒక 5గురిని ఎక్కించుకొని వెళ్ళిపోయేవాళ్ళం 10 మందిని. అలా వెళ్తున్న సమయంలో ఏం చెప్పారంటే, నేను అన్నాను ఏమి ఉద్దేశించి ఈ ప్రాజెక్ట్ కనెక్ట్ అయ్యారు సార్ అని అడిగా. విద్యార్థి ప్రాజెక్టుకి మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కదా, లాభాలు నష్టాలు, బ్యాలెన్స్ షీట్లు. ఏదైనా లాభం ఉంటేనే కదా ముందుకు వస్తాము, మానవ సహజం అని అడిగితే, లేదు మేడం నాకు విద్యార్థులంటే ఇష్టము, నేను శ్రీశైలంలో అంతా చేస్తున్నాను ఎప్పటి నుండి అని చెప్పి, నాకు పిరమిడ్స్ అంటే కూడా ఇష్టము, మనము కాశీలో పిరమిడ్ కట్టాలి, రామేశ్వరంలో పిరమిడ్ కట్టాలి, అసలు ప్రపంచంలో అన్ని చోట్ల కట్టాలి, కానీ ముందు ఇండియాలో ఇవన్నీ కట్టాలి మేడం అంటే, నేను జీరో నాలెడ్జ్ అండి, నా దగ్గర ఏం తెలియదు నాకు అసలు పిరమిడ్ అంటే, పిరమిడ్ కట్టాలి అన్నది తెలియదు అన్ని చోట్ల. అసలు కాశీ ఎట్లా వెళ్తాము, ఈ ఉద్యోగం కావాలి కదా నాకు, ఈ బ్యాగ్ తెలుసుకొని వెళ్ళడమే సరిపోతుంది. అసలు కాశీ ఎట్లా వెళ్తాము మేడం, మనం వెళ్ళి కాశీలో పిరమిడ్ కట్టాలి అన్నారు. అప్పుడు అసలు ప్రాజెక్ట్ లేదు, మేము చేసేది విద్యార్థి ప్రాజెక్ట్. అసలు ఇప్పుడు ఈ పీపీజే రెడీ అయిపోయిన తర్వాత అసలు అవి వండాడు అనమాట, ఆ డైలాగ్స్ గుర్తు తెచ్చుకొని. కాశీ వెళ్తున్నాం, ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా వెళ్ళిపోతున్నాం కదా, కాలిఫోర్నియా, మన అక్కడ ఒమేగా పిరమిడ్స్, మన ఫ్రాన్స్ సుధాకర్జీ వచ్చారు ఫ్రాన్స్ నుండి. ఒకసారి సుధాకర్ గారి గట్టి క్లాస్ కొడదాం. ధ్యాన మహాయాగానికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, పిరమిడ్ కట్టారు, రాజరాజేశ్వరి పిరమిడ్ అని జగిత్యాల దగ్గర. అట్లా అందరం మాట్లాడదాము. ఇంకా నేను ఇది చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సందేశం ఇవ్వండి. ఈ పిరమిడ్స్ మన పీపీజే పిరమిడ్ ట్రస్ట్ పాంప్లెట్ ఈరోజు ఆవిర్భావం అనేటువంటిది జరిగింది.
అందరి దగ్గర ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులకి అందరికి పాదాభివందనాలు. మాది అనంతపురం జిల్లా రాయలసీమ. చాలా పిరమిడ్లు అక్కడ ఆగిపోయింటే కానీ ఈ పీపీజే ట్రస్ట్ తరఫున మేడం ఒక పిరమిడ్కి 50,000 ఇచ్చి అక్కడ ఎంతో అద్భుతంగా ఇప్పుడు పిరమిడ్లు తయారై మూల గ్రామాలు అనమాట. ఆ ఊరికి ఆటోలు కానీ పోవు, స్కూటర్లలో పోయి అటువంటి ఊర్లలో కానీ మేడం 50,000 రూపాయలు అటువంటి పిరమిడ్లకు డొనేషన్ ఇచ్చి పీపీజే ట్రస్ట్ ద్వారాగా మేడం 50,000 రూపాయలు అమౌంట్ ఇచ్చింది. మళ్ళా అటువంటి మూల గ్రామాలకు కానీ మేడం మీరు రావాలి కంపల్సరీగా అంటే కానీ వచ్చి మేడం పిరమిడ్లు కానీ ఓపెనింగ్ చేసి వచ్చింది. మేడంకి వస్తారు గట్టిగా క్యాప్స్ కొట్టాను మేడం. థ్యాంక్ యూ మేడం. పీపీజే ట్రస్ట్ హనుమంత్ గారు 7 లక్షల ప్లాంట్స్ని నాటారండి, ప్లాంటింగ్ చేశారు. ఒకరు గట్టిగా కరతాల ధ్వనితో అనంతపురం దాకా వినపడాలి మరి మన సౌండ్. హనుమంత్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ. కోటి మొక్కల్ని ఆవిష్కరింపజేస్తారు భూమండలం మీద. వండర్ఫుల్ థింగ్ సార్. హార్టీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దీనికంతా వెనకుండి నడిపిస్తున్నారు. ఏర్లు భూమిలోనే ఉంటాయి, చెట్టు ఒకటే పైన ఉంటుంది. ఏర్లు ఏమన్నా డ్యామేజ్ అయితే చెట్టు నిలవడదు అనమాట. అట్లాగా నాకిద్దరు పవన్ అన్న ప్రభావతకి నన్ను నడిపిస్తాండేది మేడం. ఎప్పుడు చెప్తుంటాడు పవన్ అన్న ఒక వ్యక్తి చిలకను సాక్కున్నాడన్న, చిలక ఎగిరిపోయిందన్న, 10 రోజులు ఉంటుంది ఇంట్లోనే వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక ఉడతను సాక్కున్నారన్న, ఉడత 10 రోజుల నుండి తిని వెళ్ళిపోయిందన్న. ఒక చెట్టు నాటేదలకే చెట్లే చిలక వచ్చింది, ఉడత 2 వచ్చినాయన్న, చెట్లను పట్టుకొని చెప్పాడు మా అన్న. అలా చెట్లని వాయువు అందించుకుంటా మేడం కానీ మాకు సైడ్ అనంతపురం సైడ్ ఇంకా చాలా ఉన్నాయి చేసేది కానీ మేడం ప్రతి ఒక్కరికి కానీ చెప్పారు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. ఓకే అండి, ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుందాం. కూర్చోండి మేడం. ఇక్కడికి వచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. నా పేరు నగేష్. మేము ఈ పిరమిడ్ ఆ మేడం గారు వచ్చేసి మాకు 2017లో పరిచయం అనమాట. అంటే 2015లో 16లో మనకు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం ఇచ్చారు. యాక్చువల్గా ఆ ధ్యాన విద్యార్థి ప్రోగ్రాంకి మేము చాలా దాదాపుగా అప్పట్లో 1,00,000 నుండి 2,00,000 మంది స్టూడెంట్స్ని తీసుకొచ్చామన్నమాట మన ఈ కర్తాల్కి. ఆ ఉన్న క్రమంలో మేడం గారు మాకు పరిచయం అయ్యి ఆ ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం అనేటువంటిది దాదాపుగా ఒక 10,000 పుస్తకాలు మేము పంచడం జరిగింది. ఆ తర్వాత మేడం గారికి మేడం మనం ఎంతో అంటే మన గురువుగారి యొక్క ఆశయ సాధనలో పిరమిడ్ జగత్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అనేటువంటిది మా అభిప్రాయం. అయితే అప్పుడు చెప్పాను అనమాట, మేడం మనం కాశీలో కట్టాలి, ఉజ్జయినిలో కట్టాలి, శ్రీశైలంలో కట్టాలి. ఈ 3 ప్లేసులు మనం అంటూ అవి కూడా చాలా మెగా పిరమిడ్స్ రావాలనేటువంటిది ఆ 2017-15లో మేడం గారు మేమంతా శ్రీశైలము ఈ తెలంగాణ ప్రాంతం అంతా చాలా ఎక్కువగా తిరిగామన్నమాట. దాదాపుగా ఈ విద్యార్థులు శ్వాస విద్య అన్నటువంటి బుక్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ ఉన్నటువంటి ఈ క్రమంలో మేము మొట్టమొదటిసారిగా నా వంతుగా శ్రీశైలంలో 2017 అక్కడ 8 ఎకరాల ప్లేస్ తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఆ 8 ఎకరాల ప్లేస్లో ప్రస్తుతానికి శివస్వాములంతా వస్తూ ఉంటారు. ఆ ప్లేస్ అది మెయిన్ రోడ్డే. ఆ ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి కొన్ని వేల మంది వస్తారు. ఆ వేల మందిని అందరినీ మనము కూర్చోబెట్టి ధ్యానం చేయించి అన్నదానం చేయడం అనేటువంటిది ఒకటి అనిపించి 2017 నుంచి స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి ఈ సంవత్సరం వచ్చేసి 2026 ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అంటే 11 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరందరూ చక్కగా రండి, సేవ చేద్దాం అందరము. అక్కడ 72/72 పిరమిడ్ సంకల్పం జరిగింది. అక్కడ భూమి పూజ కూడా అయిపోయింది, స్టార్టింగ్లో ఉంది. ఈ సంవత్సరం అక్కడ ఎలక్ట్రిసిటీ అంటే కనుక అది చాలా శ్రీశైలం ఏజెన్సీ ప్రాంతం అనమాట. అది
ఆ ఏజెన్సీ ప్రాంతంలో మనము పర్మిషన్లు ఇవన్నీ తీసుకోవాలంటే కనుక కొంత సమయం తీసుకుంది, అయిపోయింది అదంతా. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా అందరికీ పేరు పేరున నేను మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. అందరికీ రావాల్సిందిగా నా ఈ మన పిపిజే ట్రస్ట్ ఈ కార్యాలయానికి మనం ఈ ధ్యాన ఆశ్రమానికి 11,111 రూపాయలు నేను అంటే నా వంతుగా ఇక్కడ విరాళం ఇవ్వాలని నేను చేశానన్నమాట. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను. నాకు కూడా 2 నిమిషాలే కదా. ఇది 400 గజాలు స్క్వేర్ ఫీట్ అండి. కాదు మేడం, బ్రీఫ్గా చెప్పాలి. 400 గజాలు స్క్వేర్ యార్డ్స్. ఇదిగో ఇక్కడ ఇది నమూనా ప్లానింగ్. ఏమొస్తున్నాయి అంటే పిరమిడ్ సైజు ఈ భూమి మీద, ఈ భూమే ఈ చివరి నుండి ఆ చివరికి, అక్కడ నుండి అక్కడికి 200 గజాల్లో ఆ సైడు ఇప్పుడు మనం భూమి పూజ చేసిన దగ్గర హాల్ ముందు కిచెన్, అటువైపు కిచెన్ వస్తుంది. వాస్తు ప్రకారమే కిచెను, దానికి సంబంధించిన ప్రావిజన్స్, స్టోర్ రూమ్, ఆ తర్వాత హాలు, ఆ తర్వాత పిపిజే ట్రస్ట్ ఆఫీసు, లైబ్రరీ వస్తాయి. ఆ తర్వాత ముందు నుండి మెట్లు పైకి వెళ్ళి ఖాళీ ఉంటుంది కొంత దూరం. అక్కడ 18x18 పిరమిడ్ పిల్లర్స్ మీదే వస్తుంది. ఆ తర్వాత వెనక ప్లేస్లో ఒక టాయిలెట్ ఉంటుంది. మనం ఫుల్ మూన్ డే మెడిటేషన్లో చేసుకున్న కిందకి దిగలేని వాళ్ళు అక్కడ ఒకటి ఎమర్జెన్సీకి కింద 2 టాయిలెట్స్ వస్తాయి. ఆ పక్కన ఇంకొక రూమ్ వస్తుంది. ఎవరు వచ్చినా ఉండి సాధన చేసుకోవచ్చు. ఒక 4 రోజులు ఉండాలన్నా వాళ్ళ ఇష్టం. కిచెన్ కామన్ అందరికీ. అట్లనే మరలా కేర్ టేకర్ ప్లాంట్స్ పెడతాం కాబట్టి ఇవన్నీ 200 గజాల్లో చెట్లు, ఆశ్రమ వాతావరణం క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక వాచ్మెన్, కేర్ టేకర్ ఎవరైతే మన పిరమిడ్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది ఇక్కడే. అట్లా అందరికీ సాధన చేసుకునే వాళ్ళకి ఉంది, కేర్ టేకర్స్కి ఉంది. అంటే నా ప్రయాణం ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు, అసలు భూమి మీద ఉంటామో లేదో కూడా తెలియదు ఇప్పటికీ. ఇది కాబట్టి మేడం అలా అన్నమాట. మేడం ఇది ఎన్ని వందల గజాలండి? 400 గజాలండి. గజం ఎంత మేడం? గజము 30,000 రూపాయలండి. 30,000 ఇంటూ 400 కొట్టండి, 1,30,00,000. మనం 1,00,000 ఇవ్వడానికో ఒక 1000 రూపాయలు ఇవ్వడానికో ఆలోచిస్తాము. 1,30,00,000 సైడు మరి ఈ ఆశ్రమానికి మీరు ప్రతిసారి మీకు కనిపించి చెప్పారా, లేకపోతే ఏంటి దీని అంతరార్థం చెప్పండి మాకు. మరి మేము ముందుకు వెళ్ళాలి కదా, చెప్పండి. అయితే ముందుగా అసలు ఇది ఎలా అంటే ఎక్కడైనా అవుట్స్కట్స్లో దూరంగా చౌకగా వస్తుందా, ఇలా కదా మనం చూస్తాము ల్యాండ్. మరి హైదరాబాద్లో ఆశ్రమం ఐ డోంట్ నో, అసలు ఎక్కడ కొనాలి ఏం చేయాలో తెలియదు. అలా చూస్తూ ఉన్నా ఒక 1 year నుండి. మేమందరము ట్రస్టీస్ని తలా 1,00,000 వేసుకుందామని కొంతమందిని వేసుకున్నాము. ఆ వేసుకున్న వాళ్ళని అవి తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందరికీ రిసీట్లు పెట్టేశాను. దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అని. సూరారెడ్డి గారు ఈస్ట్ గోదావరి ఇవాళ రాలేదు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ట్రస్టీ. ఆయన అన్నారు, మేడం ఆ 1 lakh ఉంది కదా, మరి దానిలో తీసి ఈ నెల వాడండి నావి అన్నారు ఒకసారి. నేను అన్నాను అవి ఫిక్స్డ్ చేసేసాను సార్, మీకు అది కూడా పెట్టేశాను. మనము ఏదైనా భూమి కొని ఒక ఆశ్రమం నిర్మిస్తే ఆ డబ్బులు తీయాలి, దట్ ఈస్ కోర్ ఫండ్ అంటారు. అందుకోసం ట్రస్టీస్ని 1 lakh ఇవ్వమని అడిగాను, అంతేగాని వేరే యూజ్ కాదు. రెగ్యులర్గా వచ్చే డొనేషన్లు మనం పిరమిడ్కి ఎలాగో ఇస్తున్నాము, ఇది సరే అని చెప్పాను. ఓకే ఓకే అన్నారు. అది ఎందుకన్నా నాకే తెలియదు సార్, అది అప్పుడు అన్నమాట. అయితే ఇక ఆ క్రమంలో మైండ్లో అలా మెదుగుతూ ఉంటే ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కారు డ్రైవర్ని పొమ్మని అక్కడక్కడక్కడ స్థలాలు చూస్తున్నాను. మా అన్నయ్యని తీసుకెళ్ళాను ఒకసారి. వెంకటేష్ గారు వాళ్ళ వైఫ్ అర్చన, ఆయన తీసుకెళ్లారు 3 సార్లు సైట్లు చూడడానికి. ఇట్లా పిరమిడ్ కోసం కావాలి సార్ అంటే వెతికాం, కానీ చాలా కాస్ట్ ఉంది, మనకు కంఫర్ట్గా లేదు. ఆ క్రమంలో
మాట్లాడుతూ ఉంటే ఈ ఫోన్లు మీడియేటర్స్కి చెప్తే వాళ్ళు ఎమ్మడబడతారు కదా, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇక మన వదలరు. అలా మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి విని, ఎందుకమ్మా అక్కడ ఇక్కడ ఓ ఫోన్లు మాట్లాడేస్తున్నావు, ఎనలాగా వస్తున్నాను, మన సైట్లో చేసుకోవచ్చు కదమ్మా, అదేదో ఆశ్రమం చేసేయచ్చుగా అన్నాడు. స్పీకర్కి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందిద్దాం. ఆ అబ్బాయి గైడ్ అన్నమాట. అతని నోటి నుండి వచ్చింది. అసలు వెంటనే ఏదన్నా వచ్చిందంటే పట్టుకోవడం నాకు అలవాటు, గట్టిగా పట్టుకోవడం. పత్రి సార్ దగ్గర నేర్చుకున్నాను, అలా పట్టేసుకున్నాను అంతే. ఇంకా దొరికిపోయాడు డైలాగ్కి. ఇంకా శ్రీకరా అని మొదలుపెట్టి ఓకే అలా అయిపోయిందండి. తను ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. నీకు ఇష్టం కాబట్టి నువ్వు చేసుకో, నన్ను మాత్రం దానిలోకి లాక్కు. నేను ఊర్లో అమ్మడబడి ప్రచారాలు చేయను, ఇంట్లో ధ్యానం చేసుకుంటా, ఇంట్లో పిరమిడ్ ఉంది అంతే. నేను మీ ధ్యానులకి ఇంత కూడా హెల్ప్ చేయను, ఎందుకంటే తీసుకొస్తా ఉంటా పిరమిడ్కి, గేట్ తీయమంటాను, డాగ్ ఉంది లోపల పెట్టమంటే నేను అసలు చేయను. మీ ధ్యానులకి హెల్పే చేయను, మీ రూట్కి అడ్డు రాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీకరా అని చెప్పానండి. ఇది మాది డీలు. సో ఆ విధంగా వచ్చింది సార్ మనకి ఇది. అన్నిటికన్నా ముందు ఈ భూమాత కరుణ మనకి ఉంది కాబట్టి మనకు వచ్చింది. ఆ భూమాతకి చాలా ఇష్టం నాకు, ఎర్త్ అంటే మదర్ ఎర్త్ కాబట్టి అలా అయిపోయింది. మా బాబు శ్రీకర్ అంటే ఇంకా అదే అర్థమవుతుంది వాళ్ళకి, తెలుగే కదా మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది దీని ఆవిర్భావం. ఆ తర్వాత ఇంకా నాయుడు గారు వన్ ఆఫ్ ద ట్రస్టీ హైదరాబాద్లోనే ఉంటారు. నేను ఇప్పటి వరకు ట్రస్టీస్తో డిస్కషన్ పెట్టడం, మీటింగ్స్ పెట్టడం చేయలేకపోయానండి. దానికి ప్రథమంగా నన్ను అందరూ క్షమించాలి. బికాజ్ ఆఫ్ మై డ్యూటీ 2 రోజులు క్లాసెస్కి వెళ్ళడం, 5 days ఆఫీస్ వర్క్ చేయడం, నిజంగా ఒక్క మాట అన్నెసరీగా మాట్లాడే టైం నా దగ్గర లేదండి. సమయాన్ని నేను అంత చక్కగా ప్లాన్ చేసుకొని ప్రతి నిమిషాన్ని వాడుకుంటానండి. సమయక మూల్యాన్ని 10th క్లాస్లో చదువుకున్నాను. గాంధీ గారి లెసన్ అది హిందీలో ఉంది. అప్పటి నుండి నాకు సమయం విలువ తెలిసింది. కొంచెము పర్సంటేజ్లో ఉన్నాను అప్పట్లో. పత్రిజీని చూసిన తర్వాత మ్యాక్సిమం 99, 100కి వచ్చేసాను సమయాన్ని ఉపయోగించుకోవడంలో. ఏది అవసరం ఎంత అన్న దగ్గరే వెళ్తున్నాను, ప్రయారిటీ దేనికి అని. దానిలో కొంతమందిని నేను మా ట్రస్టీస్ని అన్నీ షేర్ చేసుకోలేకపోయి ఉంటాను, క్షమించండి. కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు చెప్తున్నాను. చేసినవి అన్నీ ట్రాన్స్పరెంట్గానే వెళ్తున్నాయి. ఆ క్రమంలో ఇగో డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు హైమావతి మేడం 50,000 రూపాయలు ఇచ్చారండి. తను ఊరికే సైట్లు చూస్తున్నాను మేడం, ఆశ్రమం అనగానే మన సైట్ అని చెప్పలేదు. నేను 50,000 ఇస్తున్నాను మేడం అని చెప్పేశారు, ఇచ్చేశారు మొన్న డిసెంబర్ 4వ తారీఖు. జ్యోతి మేడం శంషాబాద్ 12,000 ఇస్తున్నారు. 15,000 ఇస్తున్నారట. ప్రతాప్ గారు 10,116 నెల్లూరు. పద్మ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళు వర్క్ చేస్తుంటారండి శ్రీనివాస్ గారు. దానికి సంబంధించినంత పెద్దంబరపేటలో కూడా ఆయనే స్పాన్సర్. కిటికీలు, గ్లాసెస్ అవన్నీ కూడా శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. స్పాన్సర్ చేస్తానన్నారు. వీరలక్ష్మి గారు పత్రిజీ స్టాచ్యూకి 10,000 రూపాయలని క్యూఎల్కి వెళ్ళాము నవంబర్లో, అప్పుడు చెప్పారు. శృంగార లక్ష్మి గారు పత్రిజీ స్టాచ్యూకి 10,000 రూపాయలు అని చెప్పారు, ఇస్తానన్నారు. రాజకుమారి మేడం 10,000 రూపాయలు ఇచ్చేశారు. సీతామహాలక్ష్మి గారు ఇస్తారు. రత్నకుమారి గారు 1,06,000 ఇచ్చారు. దేవి గారు, వీళ్ళు జ్యోతి గారు, జ్యోతి మునగనూరు మేడం కాదు, లక్ష్మి మునగనూరు, శోభ, ఉదయలక్ష్మి గారు, వాళ్ళ మాటల్లో విందామండి మిగతా వాళ్ళవి. తర్వాత సూరారెడ్డి గారు 1,50,000 ఇచ్చేశారు. నాయుడు గారు 1,00,000 ఇచ్చారు. మూర్తి గారు 50,000 ఇచ్చారు. నాగేష్ గారు ఇప్పుడు విన్నారు కదా 11,116 ఇచ్చారు, 111 ఇచ్చారు. శివాజీ గారు 2 lakhs ఈ ఆశ్రమానికి ఇచ్చారు. రిషి చౌదరి గారు తిరుపతి ఇస్తానన్నారు. మదన మేడం, పవన్ జీ, ప్రభావతి గారు, వీళ్ళందరూ వాళ్ళ మాటల్లో విందామండి.
నేను మామూలుగా రాసుకున్నాను లిస్టు. ఆ తర్వాత ఇంకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? మ్యాక్సిమం చెప్పాను కదా. ఎవరి పేరన్నా మర్చిపోతే గుర్తు చేయండి. శోభ మేడం కూడా ఇచ్చేసింది. ఓకే. సీతమ్మ గారు మా లీడర్ అనమాట. అంటాము మాకు ఆమె ముందుండి నడుపుతుంటే మేము వెనక నడుస్తామండి. ఆమె వాగ్దాటి కానీ ఆమె ప్రచారం కానీ 72 years 1 lakh సీతామహాలక్ష్మి గారు ఇస్తారని వాళ్ళ అబ్బాయి గారు చెప్పారు, వాసు గారు. నువ్వు వైజాగ్ నుంచి కారులో ఇంటికాడ నుంచి వైజాగ్ నుంచి వ్యాన్లు వచ్చినాయి. ఎవరే వైజాగ్ నుంచి ప్లేట్లు అందులో పెట్టారండి వ్యాన్లో. వైజాగ్ నుంచి వచ్చిన వ్యాన్లు ఏవి ఉన్నాయి? ఎవరు వచ్చారు వైజాగ్ నుంచి? చరణ్ వచ్చాడా? ఓకే. అలాగే ఇలా అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా అందరి మాటల్లో విందాము. ఇది ఆశ్రమం గురించి మనకి ఈ ప్లాన్లో ఇవి రావాలి. ఇలా వస్తుంది. ఇదంతా ట్రీస్ వేద్దాము, ప్లాంటేషను. 4 స్టాచ్యూస్ పెట్టాలి అనిపించిందండి. ఇంకా మా ట్రస్టీస్ అభిప్రాయాలు కూడా తర్వాత తీసుకోవడం జరుగుతుంది, ఎవరైనా మనందరివి. నాకేమనిపించిందంటే ఈ భూమాత ఉండడం వల్లనే మనం ఉన్నాం కాబట్టి భూమాత స్టాచ్యూ. తర్వాత శివ, ధ్యానానికి శివ ప్రతీక, మహాశివ శివుని స్టాచ్యూ. తర్వాత గౌతమ్ బుద్ధ ఆనాపానసతి. ఆ తర్వాత పత్రిజీ శ్వాస మీద ధ్యాస. ఈ 4 స్టాచ్యూస్ మనం ఒక దగ్గర పెట్టి బ్యూటిఫికేషన్ చేద్దాము. అలాగా ఈ ల్యాండ్లో 2-3 రాళ్ళు వచ్చాయి. వాటిని కూడా ఎక్కడైనా పెట్టి ఫ్లవర్స్ అలా పెట్టచ్చు. కృష్ణని చిన్న బృందావనంలా చేయొచ్చు. కిషన్ స్టాచ్యూ పెట్టి వీ కెన్ డూ ఎనీథింగ్. అయితే ఇదంతా చేస్తున్నప్పుడు ఈ రియల్ ఎస్టేటు ఈ కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు. ఇవాళ వచ్చారో లేదో, నరేంద్ర గారని వేద పాఠశాల ఆ ఏరియాలో ఉన్నారు. తర్వాత చారి గారు రమ్మన్నాను ఈరోజు మరి భోజనాలకి, భూమి పూజకి. ఈ మేడం వాళ్ళు అప్పుడు వాళ్ళు మాకు కాంట్రాక్ట్ ఇవ్వమని ఇట్లా అడిగారు అనమాట. లేదండి, ఆ స్ట్రక్చరు మా ధ్యానులు పిరమిడ్ మాస్టర్స్ వేస్తారు, హెల్ప్ కావాలంటే ఏమైనా వర్కర్స్ తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఆ టైంలో అన్నారు అనమాట, ఈ ల్యాండ్ కాస్ట్ ఇలా ఉంది, ఇది కూడా తీసుకోండి, ఇంకా పెద్ద ఆశ్రమం అవుతుంది కదా అంటే, మా ధ్యానులు వస్తారు చెప్తాలండి, వారు ఇంట్రెస్టెడ్ తీసుకుంటారు అన్నారు. ఇది అలా అనమాట. ఇది సార్ క్లుప్తంగా. ఇంకా ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? రాజు గారు మాట్లాడతారు. తన సందేశం 2 నిమిషాలు. నేను ఎక్కడ ఏం మాట్లాడను, కానీ ఇప్పుడు రెడీ ఇచ్చారు కాబట్టి వద్దని చెప్పలేక తీసుకున్నాను. నా పేరు రామకృష్ణరాజు, మాది విజయనగరం. నేను 2012లో ధ్యానంకి వచ్చాను. 2017లో పిరమిడ్ సేవదాలుగా పత్రిక గారు నన్ను సెలెక్ట్ చేసి అక్కడ ఆ 2017 నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తున్నాను అన్ని రకాలుగా. ఈ మేడంతో నాకు 2015 నుంచి అనుబంధం ఉంది. యాత్రలకు వెళ్ళాం, హిమాలయాలకు వెళ్ళినప్పుడు మేడం వచ్చినప్పుడు రాజకీయాలకు చేస్తున్న ప్రాజెక్టు మీరు ఉంటారంటే నేను డబ్బులే ఇవ్వలేను కానీ సేవ చేయడం సిద్ధంగా ఉన్నా అని చెప్పాను. అంటే నా సినిమా చెప్పడం కూడా టైం పడుతుంది, 2 నిమిషాలు కాబట్టి ఈసారి అవకాశం మాట్లాడతాను. మేడం గారికి, ఈ ట్రస్టులందరికీ సాయం చేయడానికి థ్యాంక్ యూ. మూర్తి గారు మీ సందేశం. ముందుగా మన ప్రియతమ గురువు, మన పూజ్య గురుదేవులైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారు గట్టిగా చప్పట్లు కొడతాం. ఇందాక మేడం గారు అన్నారు, పత్రిజీ గారు తలుచుకుంటేనే అతని తాలూకా విషయాలు చెప్తేనే నా కళ్ళని నీళ్ళు వస్తాయని. ఆ మాట చెప్తున్నప్పుడు నాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదా. అందుకే పత్రిజీ గారి తాలూకా మానస పుత్రిక, ఆత్మపుత్రిక అయిన మన శోభా మేడం గారు తలపెట్టిన పత్రిజీ పిరమిడ్ జగత్ ఆ ప్రాజెక్ట్లో మనందరూ భాగస్వాములు అయినందుకు మనందరం గట్టిగా చెప్పలు కొట్టున్నాం.
ఇది ఎన్నో పూర్వజన్మల సుకృతం అండి. ఇది దివ్య ప్రణాళికలో భాగంగా మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ కుర్చీలో కూర్చున్న వెంటనే కళ్ళు మూసుకున్న వెంటనే హాస్టల్ లోకాల నుంచి గోల్డెన్ పిరమిడ్ వచ్చేసింది. ఇంకా నా విషయంలోకి వస్తే ఈ మనోసర యంత్రం పేరు జిఎస్ఎన్ మూర్తి. విశాఖపట్నం గాజువాక దగ్గరలో 2011లోనే నేను పిరమిడ్ కట్టాను. దాని పేరు విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం. అంటే విశ్వం అంతా నడిపిస్తుంది ఆ శక్తి, విశ్వశక్తి. సో అది నాకు పత్రిజీ గారిని అడిగితే ఇష్ట దైవం ఏంటి అన్నారు. నాకు దైవం కాదండి, విశ్వశక్తితో కనెక్ట్ అయ్యాను అంటే ఆ పేరు పెట్టుకున్నారు. సో అలాగే 2011లో పిరమిడ్లు కట్టడం జరిగింది. ఇప్పటికి ఈ 15 ఏళ్ళు బట్టి ఇల్లు సెంటర్ అయిపోయింది. పిరమిడ్కి సేవ చేసుకుంటూ పత్రిజీ గారి ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో అన్ని ప్రాజెక్ట్స్లో మేము భాగస్వాములై ఎప్పుడూ ఉంటున్నాం. తన్మన్ నేను సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఈ అవకాశం బాబా మేడం నాకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మొదటి నుంచి నన్ను భాగస్వామ్యం చేశారు. దానికి ఆవిడకి నా తాలూకా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ఈ సందర్భంగా పత్రిజీ గారు చెప్పిన ఒక్క మాట గుర్తొస్తున్నది. అది చెప్పేసి చాలామంది మాట్లాడాలి కాబట్టి మీకు అందరికీ తెలుసు, తింటే గారెలే తినాలి, చదివితే మహాభారతమే చదవాలి, కడితే పిరమిడే కట్టాలి, ధ్యానం చేస్తే పిరమిడ్లోనే ధ్యానం చేయాలి. ఈవిడ మా మేడం గారు పాట విన్న తర్వాత పాడితే అన్నమయ్య కీర్తనలే పాడాలి. గట్టిగా చప్పట్లు కొడతాం. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, అంతయు నీవే, తందనాన పురే తందనాన. ఏ పాట అయినా అంతరార్థంలో మనం తెలుసుకోవాల్సింది. అన్నమయ్య కీర్తనలు నేర్పించి వదిలేశాడు. నాకు ఎంతో ఇష్టమైన పాట ఆవిడ పాడినందుకు నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. అలాగా మనందరం కూడా పీపీజే ప్రాజెక్ట్ అంటే పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్లు అంటున్నారు కదా. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం పీపీజే మాస్టర్స్. ఇక్కడ దీంట్లో బాగా ఎవరురా అంటే పిరమిడ్ కట్టిన వాళ్ళందరూ పీపీజే మాస్టర్లే, కట్టబోయే వాళ్ళందరూ కూడా పీపీజే మాస్టర్లే, కడుతున్న వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా పీపీజే మాస్టర్లే. అంచేత ఈ పీపీజే మాస్టర్లందరికీ మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాం. మీరు ఇచ్చిన సహాయ సహకారాలతో మేడం గారు మనందరం కలిపి ప్రతి పిరమిడ్లో మన తాలూకా ఎనర్జీస్ ఉండడం మన పూర్వజన్మ భాగ్యము. ఆఖరిగా మనకి 4 రుణాలు ఉండిపోతాయండి. ఒకటి తల్లి రుణము, ఒకటి తండ్రి రుణము, ఒకటి గురు రుణము, ఒకటి భూదేవి రుణము. సో ధ్యానం చేస్తే తల్లి రుణము, పితృ రుణము తీరిపోతుంది. ధ్యానం నేర్పిస్తే గురు రుణం తీరిపోతుంది. పిరమిడ్ కడితే భూదేవి రుణం తీరిపోతుంది. సో ప్రతి ఒక్క ఇంటి మీద ఇందాల పవన్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంటి మీద పిరమిడ్స్ రావాలని మనం సంకల్పిస్తూ మన తాలూకా ఎనర్జీస్ని పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, పత్రిజీ గారు అందజేసిన ధ్యాన జగత్తుకి సర్వదా తన్మందని మనం కష్టపడదాం. అలాగే మేడం గారు తలపెట్టిన ఈ గొప్ప ప్రాజెక్ట్ పీపీజే హెడ్ క్వార్టర్స్ కింద దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉంటుంది. దాంట్లో మేడం గారు చెప్పిన 4 విగ్రహాలు చెప్పారు. దాంట్లో ఒక విగ్రహం నేను స్పాన్సర్ చేస్తాను. అది ఎంతైనా ఆవిడ బడ్జెట్ ప్రకారం. నేను ముందు 4 ఒకట్లు అనుకున్నాను. ఆవిడ ప్రతి నెల వేస్తుంటారు 4 ఒకట్లు. అలాగే నేను 4 ఒకట్లు దీనికి ఇద్దాం అనుకున్నాను. 4 రిళ్ళు కానీ 4 ఒకట్లు కానీ. దాని బడ్జెట్ నాకు తెలియదు కాబట్టి ఆవిడ ఎస్టిమేషన్ వేసిన తర్వాత చెప్తే దాన్ని బట్టి నా తాలూకా సహాయ సహకారాలు ఇద్దామని నేను సంకల్పించుకున్నాను. ఏమంటే ఇందాక నాగేష్ గారు మాట్లాడినా, మేడం గారు మాట్లాడినా ఒకటి మాత్రం పత్రిజీ గారు చెప్పారు, నోటిలోని మాట నుదుటి మీద రాత. ఇక్కడ అన్ని చోట్ల పిరమిడ్ రావాలని నాగేష్ గారు రావాలనుకున్నారు. పీపీజే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయడం జరిగిందో దీని వెనకాతల ఒక దివ్య ప్రణాళికలో మనం అందరూ భాగస్వాములు అయి ఉన్నాము. ఇది ఆ దివ్యత్వమే, దైవత్వమే నడిపిస్తుంది. మనమే నిమిత్తంగా ఉన్నాం. ఇక్కడ ఓన్లీ మన సంకల్పము దివ్య సంకల్పమై ఉండాలి. నాది నేనులో ఇరుక్కోకుండా చేస్తున్నాననే ఒక ఇగోతో కాకుండా మనందరం దాంట్లో భాగస్వాములు అయినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మేడం గారు ఈ అవకాశం ఇచ్చి నాకు కూడా భాగస్వామి చేసినందుకు ఎన్నో జన్మల నా తాలూకా సుకృత ఫలంగా
ఆ రుణాన్ని తీర్చుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు మరొకసారి ఆవిడకి అనంతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న సవరణ మూర్తి గారు ఇంటి మీద పిరమిడ్ రావాలన్నారు కదా, ఇంటి పక్కన పిరమిడ్ కడదాం, పబ్లిక్ అందరూ వచ్చి చేసుకుంటారు. ఇంటి మీద అనేసరికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పిల్లలు తల్లులు అందరూ అడ్డు పెడతారు అన్నమాట. అలాంటి రాకుండా ఇంటి పక్కన కడదాము, అందరూ రమ్మందాము, పబ్లిక్ అందరూ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నాయుడు గారు ఒకసారి 2 నిమిషాలు ఆయన సందేశం తీసుకుందామండి. ఇప్పుడు మనకి గంగారెడ్డి గారు నిజామాబాద్ ఆర్మూర్ నుండి వచ్చారు, యమునా మేడం, గంగారెడ్డి గారు. అలాగే రాజు గారు నిజామాబాద్ నుండి వచ్చారు. తర్వాత కరీంనగరు శారదా మేడం వచ్చారా, ఆ మేడం కూడా వద్దాం అనుకున్నారు. వీళ్ళు ట్రస్టీస్గా ఉంటారా అని అడిగాను, ఉంటాను అని చెప్పారు. వాళ్ళ మాటల్లోనే తర్వాత విందాం. ఆత్మీయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రణామాలండి. ముందుగా మనందరినీ కలిపిన ఆత్మస్వరూపులైన మన అందరినీ కలిపిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రి గారికి మనందరి నమో నమః. అయితే నేను 2004లో పిరమిడ్ ధ్యానంలోకి వచ్చానండి. వచ్చి క్రమక్రమంగా ఈ క్లాసెస్ అటెండ్ అవుతూ కొద్దిగా ధ్యానం చేసుకుంటూ అలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో కంటిన్యూ అవుతూ వచ్చాను. 2010లో మా ఇంటి మీద పిరమిడ్ కట్టడం జరిగింది, 11x11. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ధ్యానం చేసుకొని మంచి అనుభవాలు పొందేవాళ్ళు. అయితే 2004లో వచ్చిన 2006 ఆ ప్రాంతాల్లో నేను పూర్తిగా మా ఫ్యామిలీ అంతా కూడా శాకాహారులు అయ్యాం. సో అది మాకు చాలా ఒక గొప్ప అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప మార్పు అని చెప్పాలి. అది మన జీవితాన్ని మార్చివేసే గొప్ప మార్పు. అయితే ఇది అసలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోనే ధ్యానము కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా మారిన వాళ్ళు ఆల్రెడీ నాన్ వెజిటేరియన్స్ అయ్యి వెజిటేరియన్స్ అయిన వాళ్ళు ధ్యానం కంటే కూడా ఒక గొప్ప విషయాన్ని అచీవ్ చేసినట్టే నా లెక్క ప్రకారం. దాని తర్వాత ధ్యానం ఆటోమేటిక్గా ఈజీగానే మనము ధ్యానంలోకి వెళ్తాము. తర్వాత 2022 అక్టోబర్లో మేడం గారు నన్ను ట్రస్టీగా ఉంటారా అని అడగడం జరిగింది. 2000 అక్టోబర్ నేను ఇమీడియట్గా రెడీగా అగ్రీ అయ్యి ఈ గొప్ప పీపీజే ట్రస్ట్లో భాగస్వామిని అయ్యాను ట్రస్టీగా. రిజిస్ట్రేషన్ కూడా 22 అక్టోబర్ 2022లో జరిగిందండి. ఏప్రిల్లో 2 అక్టోబర్కి వచ్చి మేడంకి అనుకున్నారు, సంకల్పించారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే మన పీపీజే ప్రయాణంలో ఇది ఒక గొప్ప మళ్ళీ మైలురాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే ఒక 400 గజాల్లో మేడం గారి సొంత స్థలాన్ని ఇచ్చి దీనిలో ఒక మన పర్మనెంట్ ఆఫీస్ని, ఒక పిరమిడ్ని ఇక్కడ నిర్మించడం జరగబోతుంది. దీనిలో మనమందరం భాగస్వాములు అవ్వడం, నేను కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అంతేనండి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నాయుడు గారు. జమ్మలమడుగు నుండి ప్రభావతి మేడం తన సందేశం తీసుకుందామండి. కడప డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మస్వరూపులకు అందరికీ ధన్యవాదాలు. మాస్టర్స్, పీపీజే ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తన గర్భంలో స్థానం ఇచ్చి పత్రి సార్ భూమి మీద ఉండంగానే నేను జన్మించడము, ఆయన ఆరాలో నేను జీవించడము, ఇంత ఉన్నతంగా ఆనంద స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకి ఫస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత నా గురువుకి, నన్ను ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో నిలబెట్టినటువంటి నా గురువుకి. అంటే ఏంటి మీ ఉన్నత స్థితి అంటారేమో, ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. మాది ఒక రాజకీయ ఫ్యామిలీ. జమ్మలమడిలో పెద్ద ఫ్యాక్షనిస్ట్, అంటే సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఫ్యామిలీ నాది.
ఆ ఫ్యామిలీ నుంచి పత్రి సార్ ఎప్పుడో 1995లోనే జమ్మలమడుగు నుండి ఈ ఫ్యామిలీలో ఒక రావాలి, వాళ్ళు వస్తే అప్పుడు జమ్మలమడుగు ఏంటి అనేది నిరూపించాలి అన్నారు ఆయన సంకల్పం ప్రకారము ఆయన వచ్చినాక ఈరోజు నా ఏజ్ ఎంత అంటే నేను 5.5 సంవత్సరమైనా చెప్తాను. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చి 5.5 సంవత్సరం అయింది. నేను ఆనందంగా జీవించేది 5.5 సంవత్సరమే. అంతకుముందు అన్నీ ఉన్నాయి, ఆనంద స్థితి ఉంది, దుఃఖ స్థితి ఉంది. కానీ ఈ 5.5 సంవత్సరంలో పత్రి సార్ బాడీ వేకేట్ చేసేటప్పుడు, సార్ బాడీ వేకేట్ చేస్తారని ముందే అందరికి తెలుసు కాబట్టి నాకు కొందరు మాస్టర్స్ కాల్ చేశారు, అక్క రండి సార్లా రేపు ఆయన తనువు సాలిస్తూ ఉన్నాడని. షాక్ అయిపోయాను ఏంటి అని. అక్కడికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు నేను, పవన్ అన్న, మా జమ్మలమడుగు నుంచి బాబాయ్ అది ముగ్గురము. అప్పటికే 5 సార్లు మేము అక్కడికి పోయాము. కానీ 4 సార్లు పోయి వచ్చాము. 5వ సారి ఒక్కసారి పోదాం రా అన్న, సార్ను చూస్తాము, ఇదే చివరి చూపు కదా అని వెళ్ళాను. అంతవరకు సారు తలే పైకెత్తకోకుండా ఇలా పెట్టుకునే సారు. మేము 5వ సారి పోయేసరికి సార్ ఇలా అన్నాడు. అలా అనేసరికి షాక్, ఏంటి సార్ పిలిచాడు అని. మేము ఇలా చూస్తూ ఉంటే మిమ్మల్ని రండి అన్నాడు. ముగ్గురం వరుసగా పోయాం, నేను, పవన్ అన్న, ముగ్గురము. సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి కళ్ళులో కళ్ళు పెట్టి పక్కన కూర్చోమని మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాను. అంటే ఆ స్థితిలో, అంటే ఏంటి, నా పని ఏదో భూమి మీద ఉంది కాబట్టి నన్ను ఆయన పిలిచాడు. అంతవరకు కూడా కొద్ది దుఃఖంలో ఉన్నా అప్పుడప్పుడు. కానీ ఆ రోజు ఆయన ఎనర్జీ నాకు ఇచ్చాడు. ఏంటి, నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు అనే ఉద్దేశంతో నాకు మామూలుగా సారు నా తల మీద చేయి పెట్టి నా ప్రాబ్లం చెప్పినప్పుడు బ్లెస్ చేశాడు, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు ప్రభావతి అని. అదేవిధంగా మొన్న కూడా సార్ బాడీ వేకెట్ చేసేటప్పుడు కూడా నాకు అలానే బ్లెస్ చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, జమ్మలమడుగులో ఒక అగస్త్య పిరమిడ్ చాలా గొప్ప శక్తి క్షేత్రం అది. అక్కడ సార్ వచ్చి ఇక్కడ ధ్యానంలోకి రాకముందే ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అక్కడ ఉండి ఇక్కడ పిరమిడ్ కావాలి, ఇక్కడ ధ్యానులు కావాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ ఫ్యాక్షన్ మార్చడానికి అక్కడే పిరమిడ్ కట్టారు మా సీనియర్స్, నేను కాదు. కానీ ఓపెనింగ్ టయానికి నన్ను తీసుకొచ్చారు అక్కడికి. తర్వాత ఇంకొకటి జైలు తిరిగేటువంటి ప్లేస్, జైలు విగ్రహాలు ఉన్నాయి, జైలు గృహాలు ఉన్నాయి. అక్కడ ఒక పిరమిడ్ సారు ఊరికి స్ట్రెచ్చర్ పెట్టేసి అంగరంగ వైభవంగా భూమి పూజ ఓపెన్ చేశాడు. కానీ ఆ క్షణాన్ని అప్పుడే నిలబడిపోయింది అది. ఎందుకంటే అక్కడ కొన్ని సంఘర్షణలు జరగడము, ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి నిలబడిపోయింది. 12 సంవత్సరాలు అలా నిలబడిపోతే సార్ 5 సార్లు మనుషులు పెట్టి పంపించాడంట. నాకు అది కోహినూరు వజ్రం లాంటిది, దాన్ని తయారు చేయాలి, నా ఆశయం అది అన్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేరు రాజకీయ నాయకులు, లేదు మేము కట్టము అని. అలా అన్నప్పుడు 12 సంవత్సరాల తర్వాత నా వరకు వచ్చింది ఆ విషయము. ఒక బాబు చెప్పాడు, నా గురువులు పవన్ అన్న, ప్రకాష్ అనే అబ్బాయి, లావణ్య మేడం, వీళ్ళు ముగ్గురు నా గురువులు. ఎందుకంటే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి ఫస్ట్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసింది వీళ్ళు ముగ్గురే. అలాగా నేనేం చేశాను, నా వరకు వచ్చింది, అక్క పిరమిడ్ రాజకీయంగా మీరు చేయగలరు అని. రాజకీయం అంటే ఊరికి ఏదో అట్లా గెస్ట్ లాగా అవ్వడం, పిలిస్తే తినడం, రావడం ఇదే అనుకున్నా. కానీ ఆడిపోయినాక ఇంతమంది చెప్తే పలకంది, నేను చెప్తే పలుకుతాడా అని చెప్పేసి మా బాబుని తీసుకెళ్తే ఒక మాట అడిగా. ఎందుకంటే మా ఇంటి పాపను ఆ ఇంటికి ఇచ్చాము, ఆపోజిట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఒక మాట అడిగా, ఇది మా పత్రి సార్ ఆశయం సార్, ఈ పిరమిడ్ 12 సంవత్సరాల కిందట నిలబడిపోయింది, ఆయన ఒక కోహినూరు వజ్రం అంటున్నాడు, మరి ఆ పిరమిడ్ నిలబెడితే ఎట్లా పెద్ద నాయన అంటే, ఓకేరా స్టార్ట్ చేయి అన్నాడు. ఆ పిరమిడ్ సార్ అప్పుడు కోయంబత్తూరులోనే ఎక్కడో ఉన్నాడు. సార్ జమ్మలమడుగులో గొనుగునూరు పిరమిడ్ మళ్ళీ పునరుద్ధరణ జరుగుతూ ఉంది, ఒక ప్రభావతి మేడంతో అంటే ఆమె ఫోటో చూపించరా నాకు అన్నాడంట. అలాగా నేను సార్ వచ్చినాక అడిగా, సార్ ఏంటి సార్, నేను ఆ పిరమిడ్ నిలబడిపోయిన పిరమిడ్ అంటే నిన్ను ఎన్ని రోజుల నుంచో నేను ఒక టార్గెట్ చేసి తీసుకొచ్చా, నువ్వు పిరమిడ్లు కట్టడానికే భూమి మీదకి వచ్చావని చెప్పాడు పత్రి సార్. నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని నాకు పిరమిడ్లే కనిపిస్తూ ఉంటాయి. సార్ చెప్పింది నిజమే కదా మరి. కానీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మేము ఒక గ్రూప్లో ఉన్నాము. ఆ గ్రూప్లో అన్న రోజు, అంటే అప్పుడు నేను ఒక మెంబర్ మాత్రమే ఆ గ్రూప్లో, అన్న రోజు స్పీకర్ అన్న ఆ గ్రూప్ని అంతా మెయింటైన్ చేసి పవన్ సారే రోజు పీపీజే ట్రస్ట్ గురించి చెప్తా ఉంటే నాకు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఏంటి పవన్ గారు రోజు పీపీజే ట్రస్ట్ 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు అంటాడు మేడం, మీ అన్ననే కదా నువ్వు చెప్పండి అన్నాడు. కానీ నేను కూడా ఒకప్పుడు చెప్పా, అన్న ఏందన్న పీపీజే ట్రస్ట్ గురించి చెప్తా ఉంటావు రోజు అన్న. కానీ కొన్ని రోజులకే, అంటే నేను చేయాల్సిన పని ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని రోజులకి ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసినాం మేము. మళ్ళీ మేము స్వతంత్రంగా ఒక గ్రూప్ని పెట్టేశాము. ఆ గ్రూప్ ద్వారా ఈరోజు 20 నుండి 25 వేల వరకు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పీపీజే ట్రస్ట్ అంటే ఏంటి, శోభా మేడం అంటే ఏంటి, అన్నీ ఆమె ఏం చేస్తుంది, నిస్వార్థ సేవ చేస్తూ ఉంది, ఎవరి కోసం చేస్తూ ఉంది, భూమి మీద ప్రతి ఒక్కరు జ్ఞానులు కావాలని చేస్తూ ఉంది. అలాంటి సేవ చేస్తున్న ఆమెకు మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు, ఆమె సొంతంగా ఏం డబ్బులు తీసుకోలేదు, ప్రతి రూపాయి మనకు చూపిస్తుంది కదా అని చెప్పేసి నేను అన్న డిస్కషన్ చేసుకొని
ఎవరేమన్నా డోంట్ కేర్ అన్నా మనం పత్రి సార్ చెప్పిన మాటలు పట్టుకున్నాము అని చెప్పేసి మేము నడిపించుకుంటూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ 20,000 వరకు మేము రానిది నెలకు ₹1,00,000 చేసే అవకాశం కూడా ఉంది. నా తరపున 10,016 నేను ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఇంకొక ఏదో చిన్న మాట చెప్ప గుర్తురాలి మాస్టర్, నాకు తొందర ఎక్కువ. ఇలా మేము నడిపిస్తున్నాము. మా అగస్త్యేశ్వర కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. మాకిద్దరికి సపోర్ట్గా ఇక్కడ సుకుమార్ సార్ అని ఉన్నాడు, మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు ప్రతి దాంతో. ఈ కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో మాకు వెన్నుండి నిన్న మన కర్తాలకి 4.5 లక్ష శక్తి స్థల్కి ప్లస్ అన్నదానానికి ఇచ్చారు. చూడండి, ఒక మాట పవన్ అన్న నేను ఇలా చెయ్యండి అని చెప్తే 3.5 లక్షలు మేము స్టేజ్ మీద ఇవ్వడం జరిగింది. ఇంకొక మేడం అగస్త్య కుటుంబ సభ్యురాలు మేము కూడా ₹1,00,000 ఇచ్చాము, అయితే మీకు చెప్పలేదు మేము అన్నారు. చూడండి, ఈ అగస్త్య కుటుంబ సభ్యులు మా వెన్ను ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మా కుటుంబ సభ్యులకు అందరికీ చాలా ధన్యవాదాలు. పత్రి సార్ ఏం చెప్పాడో అవి పట్టుకుంటాం. చూడండి, మరి నేను ఆ జూమ్లో నుంచి మళ్ళీ జూమ్ పెట్టడం అంటే నేను పిరమిడ్ల కోసమే పుట్టాను అంటే నేను స్వతంత్రంగా ఎక్కడ పోయి కట్టలేను కదా. నాకు అమ్మను తోడిచ్చినందుకు ఆ పత్రి సార్కు శతకోటి కృతజ్ఞతలు. శోభా మేడానికి, పవన్ అన్నకి, మా సారథ్యంలో ఇప్పుడు హనుమంత్ గారు పోయారు కదా, వీళ్ళిద్దరే నాకు 2 కళ్ళు. ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు, ఇద్దరు సమానమే నాకు. వీళ్ళిద్దరు నా ఎన్ను ఉన్నారు, వాళ్ళిద్దరు వెనక నేను ఉన్నాను. అందుకే మేము ఏది చేసినా అంత అద్భుతంగా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మా వంతు మేము అగస్త్య తరపున ప్లస్ మేము వేస్తూ వాళ్ళని వేయించుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మకి శతకోటి కృతజ్ఞతలు. పత్రి సార్కి చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ అక్క. అందరికీ నమస్కారం. నా పేరు పవన్, నేను నెల్లూరులో ఉంటాను. మనందరి గురువు, మన జగద్గురువు, మన విశ్వగురువు, మన ప్రియతమ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి గట్టిగా ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్కి గట్టిగా. జ్ఞాన జగత్ చూసా, శాకార జగత్ చూసా, పిరమిడ్ జగత్ ఎవరు చేస్తారు అనేది ఆలోచిస్తూ ఉండేవాడిని. అప్పుడు అమ్మ శోభమ్మ ఆ తల్లి పిరమిడ్ జగత్ అని, పీపీజే ట్రస్ట్ అని ఇది పెట్టారు అని నాకు నా ఫ్రెండ్ ప్రతాప్ ద్వారా నాకు అందబడింది. అప్పటి నుంచి నేను ప్రతాప్ దగ్గర ₹100 కట్టడం జరిగింది. నా ప్రత్యేకత ఏంటంటే, నా గురువు నాకు నేర్పించింది ఏంటంటే అడుక్కోవడం నేర్పించాడు. నేనిస్తూ అడుక్కోవడం నేర్పించాడు. ఈ అడుక్కోవడంలో నేను అద్భుతంగా అడుక్కుంటాను. ఎవరు అడిగినా ఇచ్చేయాలంటే, ఇస్తే ఏమి లాభం, ఇవ్వకపోతే ఏమి నష్టం అనేది అద్భుతంగా చెప్తాను నేను. మన కర్మలు పోగొట్టుకోవాలంటే ఇవ్వాలి, మన కర్మలు ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఇవ్వకూడదు, మీ ఇష్టం అనేది అద్భుతంగా చెప్తాను. నేను ఇప్పిస్తూ ఇంత అద్భుతంగా ఎదుగుతున్నానంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ గారికి అద్భుతంగా ఈ స్థలాన్ని మన అందరికీ డొనేట్ చేసిన ఫస్ట్ శ్రీకర్ గారికి గట్టిగా క్లాప్స్ కొద్దామండి. ఆ అబ్బాయే ఓకే అనకపోతే ఫస్ట్ ఆఫీసు ధ్యానాశ్రమం రాదు కదా ఇక్కడ. ఆ అబ్బాయిలో పత్రి గారి దూరే ఆ అబ్బాయి చేత ఈ విధంగా ఈరోజు మనకి ఇంత స్థలాన్ని ఏర్పరిచారంటే ఫస్ట్ ఆ అబ్బాయికే మనం ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత మేము మా అక్క ద్వారా ఇప్పుడు మాట్లాడారు కదా, ప్రభావత్ అక్క ద్వారా మేము ఎంతో చేస్తాం, మేము ఎంతని చెప్పాం. గ్రూప్ ద్వారా మేము మా సహాయ సహకారాలు అందిస్తాం. అగస్త్యేశ్వర జూమ్ వేదికను అద్భుతంగా ప్రతిరోజు జరుగుతూ ఉంది. దానిలో ధ్యానము, జ్ఞానము, తన్మంతన్ రూపంలో ఎవరు ఏమడిగినా మేము అడుక్కుంటూ అందరికీ ఇస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ, శోభ మేడం గారికి ధన్యవాదాలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ పవన్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నెల్లూరు సుకుమార్ గారు కూడా వచ్చి తన సందేశం, ఒంగోలు సుకుమార్ గారు కూడా ఒకసారి వచ్చి తన సందేశం ఇవ్వాల్సిందిగా 2 నిమిషాలు. తర్వాత ఫ్రెండ్స్, ఎవరైతే ఎర్లీగా బస్సుల్లో, ట్రైన్స్లో అలా వెళ్ళాలో, ఫ్లైట్స్లో వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా ముందు వచ్చి మాట్లాడండి ప్లీజ్. నాకు తెలియదు కదా మీ షెడ్యూల్. ముందు వెళ్ళదలుచుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడి లంచ్ చేసేస్తే మనకి లంచ్ కూడా వచ్చేస్తుంది. అలా అన్నమాట, ప్రిఫరెన్స్ మీకే.
నాకు తెలియదు కాబట్టి. తర్వాత ఇప్పుడు సుకుమార్ గారు ఎక్కడ? ఒంగోలు. ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. సుకుమార్ గారు, శ్రీనివాస్ గారు, సుకుమార్ గారి ఫ్రెండ్ శ్రీనివాస్ గారు రండి, మీ సందేశం ఇవ్వండి. సుకుమార్ గారు కూడా ఎక్కడ ఉన్నారండి? తర్వాత మీ ముందు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే ముందు మాట్లాడి భోజనం చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అందరికీ ఆత్మ ప్రణామాలు. అన్నయ్య బయటికి వెళ్ళారు, ఇప్పుడే కొంచెం పని వెళ్ళారు. నా వంతుగా 10,000 డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకనే వెళ్తాను. మనకి డొనేషన్ బుక్స్ కూడా ఉన్నాయండి. ప్రతాప్ గారు నెల్లూరు నుండి ప్రింట్ చేయించి పంపించారు. కౌంటర్ దగ్గర అక్కడ ఉన్నాయి. తలా ఒక్కటి తీసుకొని మీకు కావాల్సినంత టైం తీసుకొని చక్కగా 100 లీవ్స్ ఉంటాయి దానిలో రిసీట్స్. ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పారు కదా, వీఆర్ ఆల్ బెగ్గర్స్, బిగ్ బెగ్గర్స్, బీబీ అనమాట. మా లీడర్ ఎలాగ ఫస్ట్ ఉంటారు. ఆమె మొన్న కూడా ధర్మా చక్రానికి 10,000 కలెక్ట్ చేసి ఇచ్చారు తన బుక్లో. నేను 5 పుస్తకాలు తీసుకొని ఫ్రెండ్స్కి ఇచ్చాను. అందరూ కలెక్ట్ చేసి సబ్మిట్ చేసాం. ఇది వేరేగా పెడదాం దీని మీద నంబర్, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అన్నీ ఉంటాయి. ఆ ట్యాక్సులు కట్టాలి వచ్చింది మొత్తం. అందుకని వేరే అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని మీద దానికి పంపిస్తే సరిపోతుంది. మనం ఎప్పుడంటే అది తీసుకొని పనులు చేయించవచ్చు త్వరగా. మరలా మనం వచ్చే డిసెంబర్కి మెడిటేషన్ డేకి దీన్ని ప్రారంభించుకుందామా? మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందు ఎవరైనా ఉన్న వాళ్ళందరూ రండి, మాట్లాడాలనుకున్న వాళ్ళు వెళ్ళాలి అంటే. ఇప్పుడు నిజామాబాద్ మన రెడ్డి గారిని ప్లీజ్ సార్, గంగారెడ్డి గారు మీ సందేశం ఇవ్వండి. అలాగే శ్రీకాకుళం శివ గారు. పితామా పత్రిజకి నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులందరికీ కూడా ఆత్మబంధువులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఏదైతే పత్రిజ గురించి మనందరికీ తెలుసు, నిస్వార్థంగా ఏం ఆశించకుండా ఈ భూమి మీద చేసిండు సారు. చివరికి ఒక పరమాత్మ ఏదైతే చేసిండో అటువంటి వర్క్ను ఈ భూమి మీద చేసిండు. శోభ మేడం ఒక 3 years కింద కూడా ధ్యానమా యాగం లోపల అడిగింది, మేడం మీటింగ్ ఉన్నది ఇట్లా పీపీజీ రండి అని. నాకంతా పరిచయం లేదు వాస్తవంగా మేడము. ఈ సొసైటీలో ఎందరో ఇట్లనే ఉంటారు. సరే అని చెప్పేసి నేను అప్పుడు వెళ్ళలేను మేడం, సారీ అప్పుడు నేను రాలేను అసలు వాస్తవంగా. అంటే ఎవరు వారు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళు ఎట్లుంటారు ఏంది మనకు తెలియదు కదా అసలు. అప్పుడు మేడం తెలియదు. తర్వాత ఈ వర్క్ చూసిన తర్వాత నిజామాబాద్ కూడా ఎన్నో పిరమిడ్లకు కూడా డొనేషన్స్ ఏం ఆశించకుండా అసలు కనీసం అంటే మేడం ఎక్కడ ఒక పేరు కూడా ఆశించకుండా వర్క్ చేస్తుంది. నిజంగా గ్రేట్ మేడం ఏదైతే ఉందో. ఇలాంటి వాళ్ళు అసలు కావాలి సొసైటీ లోపల అనిపించింది. మళ్ళీ మొన్న మేడం ఫోన్ చేయగానే మీరు ఉండండి ట్రస్టీగా ఉంటారా సార్ అంటే ఉంటాం మేడం నేను, ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వడము అనేది అన్న. నేను కూడా ఎవ్రీ మంత్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటా రెగ్యులర్గా కూడా. ఎందుకంటే నిజంగా అన్ని గ్రామాల పిరమిడ్లో రావాల పత్రిజీ యొక్క ఆశయం ఉన్నది. అందరు కట్టుకోలేరు వాస్తవంగా. ఒక విలేజ్ లోపల ఒక పిరమిడ్ వచ్చిందంటే అది ఏ సైజ్ అయినా కానీ 12 కానీ ఒక 20 18 కానీ పిరమిడ్ ఉన్నట్టయితే అక్కడ ధ్యానానికి వచ్చే అవకాశం అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు కట్టుకోలేరు. కాబట్టి మనం కూడా దానికి ఇచ్చేసి మేడం యొక్క లక్ష్య పిరమిడ్ లోపల లక్ష్యం లోపల మనం కూడా భాగస్వామ్యమై చేద్దాం మేడం. మేము ఉంటాం. మేము కూడా మాకు తోచింది కూడా ఇస్తాం, అందరితో కూడా ఇప్పిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాజు గారు నిజామాబాద్, ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఇప్పుడు గంగారెడ్డి గారు, రాజు గారు, నీలిమా మేడము, ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు 5 బోధన్ జన్మస్థల్ ట్రస్టీస్. అలాగే ఆదిలాబాద్ నుండి భారతి మేడం కూడా ఉంటారా మేడం? మీ జిల్లా నుండి పీపీజే ట్రస్టీగా అంటే ఉంటాను అన్నారు. రాత్రి 12 గంటలు ధ్యానం చేశారు. మోక్షార్థం పిరమిడ్ మన ఇంటి మీద 12 గంటలు ధ్యానం చేసిన టీం అందరికీ కూడా ఒకసారి అభినందనలు గట్టిగా తెలియచేద్దాం. 12 గంటలు చేశారు, 12 లక్షల వాళ్ళు మేడం మీరు. వాళ్ళ సందేశం కూడా తీసుకుందాం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరిస్తూ, నా ముందు నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామం. మరియు ఈ పీపీజే ప్రాజెక్టు శోభా మేడం దానిలో జాయిన్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తూ, నా వంతు ఎంతైతే అంత సహకారం చేస్తా దీనికి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు, రమా మేడం వచ్చారా? ఓకే, హాయ్. వాళ్ళ మిస్సెస్ అనమాట, రాజుగారి మిస్సెస్. ఇప్పుడు శ్రీకాకుళం నుండి శివ గారు డాక్టర్, అక్కడ చాలా పిరమిడ్స్ కట్టించారు, యాక్టర్ కూడా. సినిమాలో యాక్ట్ బాగా చేస్తారు, ఈ ధ్యాన సినిమాలో, మెడిటేషన్ మూవీలో. సో ఆయన వన్ ఆఫ్ ద ట్రస్టీ శ్రీకాకుళం నుండి. తన సందేశం కూడా తీసుకుందామండి. నమస్తే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు శివ, శ్రీకాకుళం జిల్లా. ధ్యానంకు ముందు 2016 ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంకు ముందు అస్తవ్యస్తమైపోయిన అనారోగ్యము, ఆర్థికము, మానసిక అన్ని విధాలు కూడా కోల్పోయాను. 2016లో ఈ ధ్యానంలోకి వచ్చి చాలా అద్భుతంగా అతి తక్కువ టైంలోనే అన్ని భాగ్యాలు వచ్చాయి. మరి అలాంటి గురువు గారికి నేను ఏమి ఇవ్వను, కుటుంబాన్ని నిలబెట్టుకున్న ఆరోగ్యం అన్నీ బాగున్నాయి. ఆయనకి ఏం చేయాలని ఆలోచించుకున్న టైంలో మరి శైలజ మేడం గారి ద్వారా మాకు వైజాగ్లో శోభా మేడం గారు పరిచయం అయ్యారు. నేను కూడా పిరమిడ్ నిర్మించాలనుకుంటున్నాను అంటే తను వచ్చి 40 రోజులు సంకల్ప ధ్యానం పెట్టారనమాట. అప్పటికి ప్లేసు తెలియదు, సంకల్పం ఎంత బలం చూడండి. ఎక్కడుందో ఏంటని అడగలేదు, వచ్చి తన డొనేషన్ ఇవ్వడమే. మేడం గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఆశించిపోకుండా ఇవ్వడం. మనం ఏం చేస్తామంటే మన ఊరు పక్కన మన దగ్గర లేదు, మనం పొగిడితేనే మనము ఇవ్వాలనుకుంటాం. కానీ అది ఎంత దూరమైనా ఎక్కడైనా వన్నెస్లో ఉండి నా జోబులో పెట్టి నీ పిరమిడ్ అయిపోద్ది అని చెప్పారు. అనుకున్నట్టు 6 మాసాల్లో అనమాట 20 సెంటీల్లో పత్రిసారికి అడిగితే సహస్రాన్ని పేరు పెట్టి మరి దానికి లాస్ట్గా 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉంటే మేడం గారు తన కాక తన ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగి తెచ్చిచ్చి దాన్ని కంప్లీట్ చేశారు. 2021 ఏప్రిల్ 3వ తారీఖున మేడం గారు, పత్రిసారు అందరూ వచ్చి దీన్ని ఓపెన్ చేశారు. సహస్రాల పిరమిడ్ అద్భుతంగా శ్రీకాకుళంలో జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ మేడం గారు ఈ పీపీజే ఇప్పుడు శివాన్ని వెళ్ళి భగవద్గీత వెళ్ళి ధ్యానం చెప్తున్నావు, ఇంకా శాకాహారాన్ని చేస్తున్నారు, ధ్యాన జగత్తు శాకాహార జగత్తు అవుతుంది కదా, మరి పిరమిడ్ చేస్తే ఎలా అని అక్టోబర్ 2వ తారీఖున మేడం గారికి మెసేజ్ రావడం వల్ల ఫస్ట్ నాకు కొంతమంది మిత్రులు చెప్పడం వల్ల మీరేం చేస్తే అదే మేడం అని చెప్పాను. చాలా వరకు మేడం గారు ఎక్కడికైనా పిరమిడ్ కడతారు చేస్తారంటే ఆ క్లాసులకు మాకు పంపించడము, ముందు అకౌంట్ గ్యాదర్ చేయడము, దాని తర్వాత మా జిల్లాలో కూడా 3 పిరమిడ్లకి కన్స్టిట్యూట్ చేయడం చాలా అద్భుతం. దీన్నే మనందరం గమనించాలన్నమాట. మేడం గారు శోభా మేడం అంటే ఏదో ఒక హైదరాబాద్ లేకపోతే ఇంకెక్కడ అనే విషయాన్ని మనం బయట తీసేద్దాం. తన కళ్ళ అంతా అన్నిటికీ దాటి అబాయిల్గా ఉన్నారు. తన దగ్గర నేర్చుకున్నాను. సో ఆ విధంగా ట్రస్టీగా ఇవ్వడం అంటే నా దగ్గర ఏం లేదు మేడం అంటే ఏం లేదు, నీ పని నువ్వు చేయన్నారనమాట. కనుక దీనికి మా అంతు చూసుకొని మేము చేస్తాము శ్రీకాకుళం నుంచి. నెక్స్ట్ మే నెలలో మేడం గారు మే తర్వాత ఫ్రీ అయ్యాక మా జిల్లా 1 వారం రోజులు వచ్చి మరి అద్భుతంగా ప్రచారంకి మాకు తోడ్పడతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా కర్తాల దానితో అభినందిద్దాం వాళ్ళ సేవలని, శివగారి సేవలని. ఆ జిల్లాకి ఆయన చేస్తున్నది ఇతర జిల్లాలకు కూడా భగవద్గీతని తీసుకెళ్తున్నందుకు, సత్యాన్ని కృష్ణ భగవాన్ చెప్పినంత నిర్భయంగా చెప్పలేదు. ఓకే, నాకు డైలాగ్స్ లేవట,
2 minutes అయిపోయింది కదా ఇందాకే. దట్స్ వై ఉదయలక్ష్మి గారు వన్ ఆఫ్ ద ట్రస్టీ ఖమ్మం తనకి ఇస్తున్నానండి, తన సందేశం తీసుకున్నాను. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మేడం గారు శిష్యులండి ఆవిడ, చెప్పండి. చాలా మందికి తెలియదు. స్వర్ణమాల మేడంకు ప్రణామాలు తెలియజేస్తూ ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ పీపీజే ట్రస్ట్ ఫౌండర్ శోభా మేడంకు, రాజకుమారి మేడం కూడా రావాలి, అందరికీ నా సందేశం తీసుకున్నాను. ముందుగా ఈరోజు మనం ధ్యానాశ్రమాన్ని ఇక్కడ పీపీజే ట్రస్ట్ తరఫున హెడ్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అండ్ పీపీజే ట్రస్ట్ ధ్యానాశ్రమాన్ని ఈరోజు మనం భూమి పూజ చేసి ప్రారంభించుకుంటున్నాం మిత్రులారా. ఇదందరూ పీపీజే ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహకారంతోనే సాకారమైంది. ఇది ముందుకు పోతుంది. ఇప్పుడు మనం మొట్టమొదటిగా దీనికి ప్రతి జిల్లాలో మన పీపీజే ట్రస్ట్కి ఒక ఆఫీస్ కావాలని మొదలుపెట్టి తిరుపతిలోని శ్రీనివాసుని సన్నిధిలో మొదటి జిల్లాలో పీపీజే ట్రస్ట్ ఆఫీస్ను ప్రారంభించాము. రేపు కృష్ణా జిల్లా మరియు నిజామాబాద్ జిల్లాలో కూడా జిల్లా వైజ్గా మన పీపీజే ట్రస్ట్ ఆశ్రమం ఓపెన్ అవుతున్నాయి ఆఫీసులు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా మన పీపీజే ట్రస్ట్ ఆఫీసులు ప్రారంభం అవుతున్నాయి. 3 సంవత్సరముల్లో మనం 100 పిరమిడ్లను ప్రతి గ్రామంలో పిరమిడ్ రావాలని 3 సంవత్సరంలో 100 పిరమిడ్లను నిర్మించి మనం సెంచరీ సాధించాము. ఇదందరి మన పిరమిడ్ పీపీజే ట్రస్ట్ మాస్టర్స్ అందరి యొక్క గొప్ప విజయము. గట్టిగా వారందరికీ క్లాస్తో మన అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాం మిత్రులారా. ఈ విధంగా దీంట్లో శోభా మేడం మొదలుపెట్టిన విద్యార్థి ప్రాజెక్టు కానీ ప్రతి ప్రాజెక్టులో నేను కూడా భాగస్వామ్యం, మామూలుగా కుటుంబంలోనే కాకుండా చేసే ప్రతి పనిలో కూడా భాగస్వామిగా ఉన్నాను నేను. అదేవిధంగా ఇప్పుడు ఈ ధ్యాన ఆశ్రమానికి ఈ ప్లాన్కి ఇస్తుంది కూడా మా బాబు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రారంభించిన మా కుటుంబం తరఫున. అంతేకాకుండా మనకి ఆపోజిట్లోనే మా సైట్ కూడా ఉంది. దానిలో 100 గజాలు రూములు నిర్మించేసి వచ్చిన ధ్యానులందరికీ తర్వాత హాల్ కట్టడానికి నేను దానికి పీపీజే ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నామని మా ఫ్యామిలీ తరఫున మా బాబు ఒప్పుకోవడం అందరూ అనుకున్నాము. ఈ విధంగా సహకారాన్ని అందిస్తూ పోతున్నాము. మీ అందరి సహకారంతో మనం పీపీజే ట్రస్ట్ని ముందుకు తీసుకుందాం. లవ్లీ, థ్యాంక్ యూ ఉదయలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఉదయలక్ష్మి గారు గట్టిగా క్లాస్ పెట్టి అభినందిద్దామండి. తను అదే ఆ కారు పెట్టింది, ఎల్లో కారు పెట్టారు కదా, వ్యాను ఆ సైట్ వెళ్ళదే, లేచి కూడా ఒకసారి అభినందిద్దాం. థ్యాంక్ యూ ఉదయలక్ష్మి గారు, రవిచంద్ర గారు, బావ గారు, వెంకటేశ్వరరావు గారు, ఫ్యామిలీ అందరికీ, వాళ్ళ కోడలు సింధు, మనవరాలు కూడా వచ్చారు, మేఘాన్విత కోడ బుడ్డి అమ్మాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన రాజకుమారి మేడం, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రస్టీ అండి. మనం తిరుపతిలో డైలాగ్స్ లేవంటే ఒక్క డైలాగ్ ఉంటుంది. తిరుపతిలో బ్రహ్మర్షి ఆశ్రమంలో నటరాజు గారు, రేవతి మేడం మనకి జిల్లా వైజ్ పీపీజే ధ్యాన ఆశ్రమాన్ని ఇచ్చారు, ఓపెన్ చేసుకున్నాం మొన్న నవంబరు 13వ తారీఖు. అది చూశారు మేడము. తర్వాత అన్నారు అనమాట, నేను ఎప్పుడైతే ఈ భూమి పూజకి ఇన్విటేషన్ కాల్ చేసి చెప్పానో, అమ్మా నేను 10,000 ఇస్తున్నాను దీనికి పిరమిడ్కి, మరలా మన పిరమిడ్ని కృష్ణా డిస్ట్రిక్ట్ వైజ్గా ధ్యానాశ్రమంకి ఓపెన్ చేసుకుందాం, ఎప్పుడైతే నువ్వు అప్పుడే అన్నారు. మనం జనవరిలోనే ఎప్పుడో ప్రారంభించుకుంటాం. అంటే జిల్లా వైజ్ కూడా పీపీజే ధ్యాన ట్రస్ట్ ఆఫీసులు వస్తున్నాయి. ఓకే, అలాగే మన లావణ్య గారు, షీజ్ ధ్యాన రెబల్ అన్నమాట, మామూలు కాదండి తెలంగాణలో. సో ఆ మేడం గారు ఏమన్నారు అంటే, ఇలాగ ఇన్విటేషన్ పిలిచినప్పుడు మా పిరమిడ్ని, తను కూడా ఇంటి ప్రక్కనే పిరమిడ్ కట్టారు భూమి మీద, మా పిరమిడ్ని నిజామాబాద్ జిల్లా ఆఫీసుగా ప్రారంభం చేసుకుందాం మేడం, మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు అన్నారు. ఇలా మనకి మళ్ళీ భీమవరం అరేంజ్ చేస్తా అన్నారు మన శివాజీ గారు. ఇట్లా వెళ్తోంది ప్రవాహం జిల్లా వైజ్గా కూడా. విశాఖపట్నం మూర్తి గారిది మనకి పీపీజే అడ్డా ధ్యానాశ్రమం. ఓకే,
మీది విజయనగరమా? విజయనగరం రాజుగారు ఇస్తారట. చూసారా ఎన్ని జిల్లాలు అయిపోతున్నాయో. దీని ఇంటెన్షన్ ఏమంటే ప్రతి జిల్లాకి మన పిరమిడ్ మాస్టర్ వెళ్ళి మన లేడీస్ కొంచెం బిక్కుమంట ఏదో ఉంటారు కదా, వెళ్ళి ఇక్కడ మనకు ఉంది ఒకటి, వెళ్ళి 4 రోజులు ఉండి ధ్యాన ప్రచారం చేసుకుని వెళ్దాము అన్న డెసిషన్కి అందరికీ ఇదే ఆహ్వానం అలా అన్నమాట. అలాగే జెంట్స్ కూడా అందరమే ఆహ్వానితులే ఆ జిల్లా ఆఫీసులకి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మేడం మాట్లాడిన తర్వాత మన సతీష్ గారు నాగార్జున సాగర్ అండి, ఆయన బోల్డన్ని పిరమిడ్స్ కట్టడానికి ఎంతో సహకరించారు. మనం పీపీజే అనే టైటిల్ పెట్టుకొని వెళ్తోంది ఇది, కానీ ఆయనకి ఎలాంటి టైటిల్ లేకుండానే బోల్డన్ని పిరమిడ్స్ ఆయన సందేశం ద్వారా విందాం. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, వేదికను అలంకరించిన మాస్టర్స్కి, విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం పీపీజే ట్రస్ట్ ఆ కార్యాలయం శంకుస్థాపన చేసుకుంటాం అన్నది, అది మన శోభా మేడం గారి ఆధ్వర్యంలో జరగటం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఇందాక మేడం చెప్పారు కదా, నేను చివరి మీద పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి. అట్లాగే మేము కూడా ఆ సమయంలో అక్కడే ఉండటం జరిగింది. రేపు బాడీ వెకేట్ చేస్తారనగా సార్ని అందరూ సైలెంట్గా చూసేసి వెళ్ళిపోండి అని చెప్పేసి లోపల దాకా వెళ్ళనట్లేదు. అట్లాంటప్పుడు గుమ్మం దగ్గర నుంచి హాయ్ సార్ అని అనగానే ఆయన కళ్ళు తెరిచి చూడటము, వాళ్ళ అమ్మాయి గుర్తుపట్టారా అని అంటే కళ్ళు ఎగరేయటము జరిగిందండి. చాలా ఆనందంగా అనిపించింది. మరి అదే రకంగా లాక్డౌన్ సమయంలో కూడా మేడం ఈ భూమిని సంరక్షించడానికే వచ్చారు మీరు అని చెప్పి పత్రి సార్ చెప్పటము ప్రత్యక్షంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. భూమిని సంరక్షించటము అంటే ఈ భూమి మీద ఎప్పుడైతే కనుక మనం పిరమిడ్ నిర్మాణాలు చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఎనర్జీస్ ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణికోటి కూడా హాయిగా ఆనందంగా ఉండాలి అంటే మనం చేయవలసినటువంటిది మొట్టమొదటి పని ధ్యానం కంటే కూడా ఫస్ట్ ఆ పిరమిడ్ నిర్మాణం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దాని ద్వారానే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయని నాకు అర్థమైందండి. మరి ఆ ప్రాజెక్ట్ని మేడం టేకప్ చేయటము, దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేయటము, నాకు మేడంకి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నేను సొంతంగా మా ఇంటి పైన మళ్ళీ మా మదర్ పేరు మీద ఇంకొక పిరమిడ్, మళ్ళీ మా పాప వాళ్ళ స్థలంలో ఒక పిరమిడ్ హౌస్, మరి ఒక పెద్ద పబ్లిక్ పిరమిడ్ కట్టడం 60x60 గుడివాళ్ళలో అందరి సహాయ సహకారాలతోటి. మళ్ళీ కైకలూరులో నాకు సెంటర్ కావాలి మేడం అని అంటే పత్రిసారు అక్కడికి వెళ్ళి 11x11 పిరమిడ్ 11 రోజుల్లో నిర్మాణం చేసి అక్కడ వాళ్ళకి అప్పచెప్పటము ఆ రకంగా చేస్తూ వస్తున్నామండి. మరి మొన్న మేడం అనగా కన్నా కూడా నాకు మెడిటేషన్లో నందివాడ అన్న ఊర్లో ఇల్లు కొనమని చెప్పని రావటము, అక్కడికి వెళ్ళి ఇల్లు కొని ఆ ఇంటి పైన ఒక పిరమిడ్ నిర్మాణం చేయటము, గురువు గారు వచ్చి దానికి పేరు పెట్టడము, ప్రపంచం అంతా వస్తుంది మేడం అని చెప్పి చెప్పటము జరిగిందండి. మరి మా ఇంటి పైన పిరమిడ్ ఉంది, మరి ఎందుకు కట్టబడిందో తెలీదు. నేను అనుకున్నాను కదా మా పిల్లలు కనుక వస్తే వాళ్ళ పిల్లలకి ఇండివిజువల్ రూమ్స్ అని అంటున్నారు కదా, వండీలు సరిపోదు కదా అని చెప్పేసి 2 రూమ్స్ తోటి ఒక ఇల్లు కట్టడము, దాన్ని మన పీపీజీ ట్రస్ట్ ఆఫీస్ కింద ఉపయోగిద్దామని చెప్పేసి మేడంకి చెప్పటము, మేడం కూడా ఓకే చేయటము, దానికి మీ అందరికీ కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం అండి. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి రాజకుమారి మేడం గట్టిగా అభినందిద్దాం. గుడివాడలో భ్రమణ మహర్షి పిరమిడ్ అని 60x60 పిరమిడ్ని అద్భుతంగా నిర్మించారండి. తన ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. పొలాల మధ్యలో చాలా బాగుంటుంది. అందరూ గుడివాడ వెళ్ళినప్పుడు అది సందర్శించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వీరలక్ష్మి గారు ఈస్ట్ గోదావరి, తన సందేశం తీసుకుందాము. థ్యాంక్ యూ మేడం. నా పేరు వీరలక్ష్మి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను, గొల్లలో మామిడాడ. మరి నేను 2007లో ధ్యానానికి రావడం జరిగిందనమాట. పత్రి గారు చెప్పినటువంటి విషయాల్లో మరి ఈ పిరమిడ్ జగత్ అనేది నాకు చాలా ఇష్టమైనది. మరి అన్నీ చెప్తున్నాము, ధ్యానం ఉంది, స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం ఉంది. మరి ఈ పిరమిడ్ జగత్ అనే నిర్మాణంలో నేను భాగస్వామి అవ్వాలని మేడం పెట్టినటువంటి ప్రాజెక్ట్లో ఉండడం అనేది నిజంగా నా భాగ్యము. ఈరోజు మా టీం అంతా ఇక్కడికి రావడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పత్రి గారి ట్యాటూకి నేను 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే మన ఈస్ట్ గోదావరి నుంచి నేను ఇంటి పైన పిరమిడ్ నిర్మాణం చేశాను. దాని కింద ఒక హాల్ ఉంటుందన్నమాట.
అది మన తూర్పుగోదావరి జిల్లాలో మన పీపీజే ప్రాజెక్ట్కి ఒక బ్రాంచ్గా కావాలంటే తీసుకొచ్చాను నేను కూడా చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మదనా మేడం సరే తన కమాన్ టు ద డయస్. సుధాకర్ జీ ప్లీజ్ ఆక్యుపై ద సీట్. ఫోన్ చేయలేదు, నువ్వు కడతాలన్నావు కదా, పొద్దున అందరికి చేసిన సండే కడతాలలేదా మరి ఇంకా అదే నీకు అదే అన్నా ఏది కట్టాలంటున్నది కట్టాలి ఇట్లా అందరూ కొట్టినా కానీ నీ కొట్టలేదు నాకు కొట్టలేదు. మంచి పని చేసినాను. ముందుగా భోజనం చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సీట్లో కూర్చోండి. అలాగే చేయాలనుకున్న వాళ్ళు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు, కొంచెం ఖాళీ దొరుకుతూ ఉంటుంది. ఆ సమయంలో పాటించడం మనకు తెలుసు కాబట్టి కొంతమంది చేసిన వాళ్ళు వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఆత్మబంధువులైన మీకు అందరికీ, మనందరినీ ఆత్మబంధువులుగా చేసిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వరమాల పత్రి మేడంకి, శోభారాణి మేడం గారికి నా హృదయపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు. మన అందరినీ ధ్యానంలో ఉన్నాము, కానీ ఒక మహత్తరమైన ఆశయంతో మనందరినీ చేర్చారు శోభారాణి మేడంకి. మరోసారి ధన్యవాదాలు. చిన్న పని కాదు ఇది. నాకు మేడం గారు 2015లో ధ్యాన విద్యా ప్రాజెక్ట్లో మేడం చేశానమాట. అప్పుడే మేడం గురించి ఇక్కడ మన పత్రిసారి మాటల్లో జ్ఞాన మహాయాగములు వింటా ఉన్నాం కాబట్టి మేడంతో పరిచయం, పుస్తకాలు తీసి మా జిల్లాలో పంచడము, అలాగా మళ్ళీ పుస్తకాలు కావాలనేసి అక్టోబర్లో ఫోన్ చేస్తే మేడం గారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నిలిపేస్తున్నాను, ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాను, కలుస్తారా అంటే సరే ఎవరికైనా ఆ రోజే అక్టోబర్ 9, 2022 అక్టోబర్ 9 ఈ పిరమిడ్ జగత్లో మెంబర్ అయ్యాను. మా పాప మీ ఇద్దరం చేరిన ఆ రోజే. అట్లే అంతా పుత్తూరు, మాది నా పేరు మదన, సారీ పుత్తూరులో అందరినీ చాలా మందిని అంతా కూడా దీనికి మెంబర్స్గా చేశాము. మేమంతా దీనికి సభ్యులుగా ఉన్నాము అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నమాట. ఎందుకంటే సార్ చెప్పిన ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు అవన్నీ కూడా ఒకరిపై ఖర్చు లేకుండా అయిపోతాయి. కానీ ఒకరిపై ఖర్చు పెట్టి ఈ పిరమిడ్ జగత్తు ఎట్లా కావాలి అనే దానికి పని పెట్టకుండా ఊరికి 10 సార్లు జైహో జైహో అని చెప్తే కూడా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి నాకు చాలా అసలు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం వెళ్దాం, ఇది ఒక అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి అని చేరానమాట. దాంట్లో నాకు తెలిసి మా ప్రాజెక్టులో సుమారుగా 15 పిరమిడ్లకు మేడం గారి నుంచి పీపీజీ ట్రస్ట్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషము. ఇప్పుడు ఇంకా కొన్ని పిరమిడ్స్ వస్తూ ఉన్నాయి, దానికి కూడా ట్రస్ట్ నుంచి సహాయం అందాలి. అట్లే మనమంతా కూడా రాళ్ళ నుంచి, చెట్ల నుంచి, జంతువుల నుంచి ఇప్పుడు మనుషులుగా మారినాం అనమాట. ఈ మనిషి సామ్రాజ్యం నుంచి నెక్స్ట్ దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలి. దైవ సామ్రాజ్యానికి వెళ్ళాలంటే శోభా మేడం చేస్తున్నట్టుగా స్థలం ఇవ్వడము, ఆశ్రమం కట్టడము, తనకంటూ స్వార్థం లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్నారు. ఇవన్నీ మనకు దైవ సామ్రాజ్యం వెళ్ళడానికి ఇవన్నీ చూసి నేర్చుకోవాలన్నమాట. ఆ వాల్యూస్ నేర్చుకోవాలి, సమయపాలన నేర్చుకోవాలి, ఆ మాట తీరు చూడండి. ఒక వారంలో 5 రోజులు వర్క్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి ఎంత షెడ్యూల్ ఉంటుందో తెలుసు మనకి. మొన్న 2 రోజులు హాలిడే